गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। हरे दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। दंडवत हरे प्रणाम। कृष्ण हरे प्रभु जी, कृष्ण प्रणाम प्रभु जी। प्रभु जी। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी, प्रभु प्रणाम। दंडवत प्रणाम। प्रणाम। సో ఈరోజు హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. దండవత్ ప్రణాం. సో మనము రీసెంట్గా బలరాం పూర్ణిమ జరుపుకున్నాము. తర్వాత 2 రోజుల్లో మనకి ఆ, శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. సో ఈ రెండింటిని కలుపుకొని ఈరోజు కొన్ని పాస్ట్ టైమ్స్ చెప్పుకుందాం. ఎస్పెషల్లీ మనము కృష్ణ భగవానుని ఎలా ఆహ్వానించాలి, మన హృదయంలోకి కృష్ణ రావాలి అంటే మనము వేటికి దూరం కావాలి. ఉమ్, అది మెయిన్లీ మనకు బలరాం యొక్క హెల్ప్ కావాలన్నమాట. ఉమ్, సో కృష్ణ, మన ఆచార్యస్ ఏం చెప్తారంటే కృష్ణ భగవానుడు, మన ఆచార్యస్ చెప్పేది ఏమంటే కృష్ణ భగవానుడు ఎవరైతే రాక్షసులను సంహరించాడో తద్వారా కథలు వింటే మనకు కూడా మన అనర్థాలు తొలగిపోతాయి. అట్లాగే బలరాం కొందరిని సంహరించాడు అనమాట. సో బలరాం కథలు వింటే కూడా మనకు కొన్ని అనర్థాల నుంచి మనం దూరం కాగలుగుతాం. సో ఈ రోజు మెయిన్లీ మనము బలరాముని యొక్క కృప మనకు ఉంటే మనకు కృష్ణ భగవానుని భక్తి ఎలా వస్తుంది, ఆ, బలరాము వధించిన కొందరు రాక్షసుల గురించి, ప్లస్ తద్వారా మనకి ఏ బెనిఫిట్ అవుతుంది అనేది చూద్దాం ఈరోజు. ఉమ్, సో మీరందరూ వైష్ణవులు. మీ అందరికీ ఇస్కాన్ వరంగల్కి స్వాగతం. సో కృష్ణ కథ వినడానికి వచ్చారు, మీ అందరికీ నా యొక్క దండవత్ ప్రణాం. అలాగే మనకి అవకాశం ఇచ్చిన టెంపుల్ అథారిటీస్ కూడా మా యొక్క దండవత్ ప్రణామ్స్. హిస్ గ్రేస్ పూజ గౌరంగ ప్రభు, హిస్ గ్రేస్ ధామేశ్వర ధర్మేంద్ర ప్రభు, వాళ్ళందరికీ కూడా నా యొక్క దండవత్ ప్రణాం. సో మనము లాస్ట్ ఫ్రైడే రోజు మనకు బలరాం పూర్ణిమ వచ్చింది. ప్లస్ ఇప్పుడు వచ్చే సాటర్డే రోజు మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి. సో బలరాం అంటే ఎవరు బేసికల్లీ? సో కృష్ణ భగవానుడు
అన్నిటికీ మూలం కృష్ణ భగవానుడే. సో కృష్ణ యొక్క ఫస్ట్ ఎక్స్పాన్షన్, కృష్ణ యొక్క ఫస్ట్ అంశ, ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఎవరు? బలరాం. ఓకే. ఆ బలరాం నుంచే మిగతా అన్నీ వచ్చాయన్నమాట. ఉమ్. సో ఇప్పుడు చూస్తే కృష్ణ నుంచి బలరాం, బలరాం నుంచి ఆమ్, ఆది చతుర్వ్యూహ, ఉమ్, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ, సంకర్షణ. ఈ ఆది చతుర్వ్యూహ సంకర్షణ నుంచి నారాయణ వస్తాడు. ఆ, నారాయణ నుంచి మళ్ళీ ద్వితీయ చతుర్వ్యూహ, అందులో మళ్ళీ ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, వాసుదేవ. ఆ రెండో సంకర్షణ, ద్వితీయ సంకర్షణ నుంచి మళ్ళీ అన్ని అవతారాలు వస్తాయన్నమాట. ఆ ఆ తర్వాత ఏంటవి? లీలా అవతారాలు, శ్రీరామచంద్ర, లేకపోతే వామన దేవుడు, తర్వాత ఈ అందరూ భగవంతుడు నరసింహస్వామి, వీళ్ళందరూ కూడా లీలా అవతారాలు వచ్చి లీల చేశారు కాబట్టి లీలా అవతారాలు. తర్వాత యుగావతారాలు, ఒక్కొక్క యుగంలో భగవంతుడు వస్తాడు. తర్వాత మన్వంతర అవతారాలు, మన్వంతర అవతారాస్, అట్లాగా వస్తారు భగవంతుడు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? సంకర్షణ నుంచి వస్తున్నారు, ద్వితీయ సంకర్షణ నుంచి. అట్లాగే పురుషావతారాస్, ఆ పురుషావతారాస్లో మహావిష్ణు, తర్వాత విష్ణు. ఆ, సో మహావిష్ణుని కారణోదశాయ విష్ణు అంటారు. అతని నుంచి మళ్ళీ గర్భోదకశాయ విష్ణు, ఆయన శ్వాస ఉచ్ఛ్వాసలు తీసుకుంటుంటే వేలాది కొద్ది ప్రపంచాలు బయటకు వస్తూ ఉంటాయి. సో అందులో మళ్ళీ ఒక్కొక్క ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి భగవంతుడు గర్భోదకశాయ విష్ణులాగా అవతారాంశ. ఆ తర్వాత మళ్ళీ మ్, ఆయన యొక్క నాభి నుంచి తామర పుష్పం వచ్చి అందులో బ్రహ్మ బ్రహ్మ పుడతాడనమాట. సో ఆ బ్రహ్మకి కోపం వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆయన నుదురులో నుంచి రుద్ర శివ వస్తాడనమాట. సో ఇది ఒక్కొక్క బ్రహ్మాండం గురించి మనం మాట్లాడుతున్నాం. సో మళ్ళీ ఒక్కొక్క బ్రహ్మాండంలో ఈ గర్భోదశ కరణోదశాయ విష్ణు వచ్చేసి మళ్ళీ గర్భోదశాయ విష్ణు లాగా అయిపోయి అక్కడ తామర పుష్పం వచ్చి బ్రహ్మ వచ్చి శివుడు వచ్చి మళ్ళీ అక్కడ క్షీరోదశాయ విష్ణు లాగా కూడా వస్తారు. సో భగవంతుడికి ఎప్పుడైనా దేవతలకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు పాల సముద్రంలో ఉన్న భగవంతుని దగ్గరికి వెళ్ళి ఆ, దండం పెట్టుకుంటారనమాట. సో కృష్ణ నుంచి మనకి ఇవన్నీ చూసాం ఇప్పుడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కృష్ణ నుంచి ఫస్ట్ అంశ బలరాం. సో బలరాం నుంచి ఇవన్నీ వస్తున్నాయి. సో ఆ బలరాం ఏమేం చేస్తాడు? కృష్ణ కృష్ణకి హ్యాపీనెస్ ఇవ్వడం కోసం బలరాం ఏమేం చేస్తున్నాడో చూద్దాం ఇవాళ. సో బలరాం ఫస్ట్ ఆయనే గోలోక బృందావన్ ధామ్గా ఆ, వస్తాడు. సో బలరామే యాక్చువల్లీ గోలోక బృందావన్. ఆ ధామ్గా వచ్చేసి మళ్ళీ భగవంతుడు వేసుకునే దుస్తులు, ఆ దుస్తులు కూడా బలరామే. భగవంతుడు వేసుకునే జనాయు, అది బలరాముడే. భగవంతుడు కూర్చునే కుర్చీ బలరాముడే. భగవంతుడు వేసుకునే పాదుకాలు బలరాముడే. సో ఇట్లా బలరాముడు ఎక్స్పాండ్ అయిపోయి కృష్ణాకి సర్వీస్ చేస్తున్నాడు అనమాట. కృష్ణాకి హ్యాపీనెస్ ఇవ్వడం కోసం ఇలా అన్ని చేస్తున్నాడు అనమాట. సో ఆయన శాంతరసాల్లో ఇవన్నీ చెట్లు ఇవన్నీ ఇస్తున్నాడు. తర్వాత ఆయన దాస్య రసాలో కృష్ణకి దాస్య రసాలో కూడా హెల్ప్ చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. ఆ తర్వాత సఖ్య రసాలో వెళ్ళి కృష్ణతో ఆడుకుంటున్నాడు బలరాముడు. రోజు కృష్ణ బలరాం ఇద్దరు బయటికి వెళ్ళి రోజు ఆడుకుంటారు. సో ఆ తర్వాత కృష్ణ కంటే పెద్దవాడు కాబట్టి ఆ, కృష్ణాని ప్రేమగా కాపాడాలి. సో వాత్సల్య రసలో కూడా కృష్ణాని సర్వ్ చేస్తాడనమాట. సో సేవ చేస్తాడు. సో అట్లా వాత్సల్య రసాలో కృష్ణాని సేవ చేయడం కోసం ఆయన్ని ప్రతి ఒక్క డేంజర్స్ నుంచి రక్షించడం కోసం ఆ, అవన్నీ ఆయనే హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా మీరు చూస్తే పాస్ట్ టైమ్స్ కృష్ణ యొక్క లీలలు, ఎప్పుడైతే బలరాముడు లేడో అప్పుడు కృష్ణ పెద్ద పెద్ద డేంజర్స్ లోకి వెళ్ళాడు అనమాట. ఉదాహరణకి కాళియా కాళియ లీల ఎప్పుడు ఆ, అన్న లేనప్పుడు వెళ్ళిపోతాడు. ఆ ఆ కాళియ గుప్పట్లోకి చిక్కుకుంటాడు అనమాట. సో అట్లా ఆ తర్వాత అఘాసుర అఘాసుర నోట్లోపటికి కూడా బలరాముడు లేనప్పుడు వెళ్తాడు. సో ఇట్లా ఆ, బలరాముడు ఉంటే ఇంత పెద్ద పెద్ద డేంజర్స్ కానివాడు తమ్ముడికి. ఉమ్, సో అట్లా ఆయనను వాత్సల్య రసాలు సేవ్ చేసుకుంటాడు, సర్వ్ చేస్తూ ఉంటాడు సేవ. ఆ తర్వాత మాధుర్య రస. సో మాధుర్య రస దాంట్లో డైరెక్ట్గా బలరాముడు పాల్గొనలేడు కదా, ఎందుకంటే కృష్ణకి అన్న పక్కన ఉంటే ఆయనే రాసలీలాగిన ఎలా చేస్తాడు. సో అందుకని బలరాం ఏం చేస్తాడంటే అనంగ మంజరిగా ఎక్స్పాండ్ అవుతాడు అనమాట. అనంగ మంజరి ఎవరు? రాధారాణి యొక్క చిన్న చెల్లెలు. సో అట్లా ఆ విధంగా
ఆ మాధుర్య రసలో కూడా ఆయనే ఆ, రాధాకృష్ణులకి సేవ చేస్తూ ఉంటాడు అనమాట. సో అది బలరాం. సో ఆ బలరాముడు లక్ష్మణుడిగా వస్తాడు. సో లక్ష్మణుడిగా వచ్చేసి రామచంద్రకి ఎప్పుడైతే వాళ్ళ తండ్రి ఆ, నువ్వు 12 సంవత్సరాల వనాలకు వెళ్ళాలి అని చెప్తాడో, ఓకే అన్నయ్య 12 సంవత్సరాలు కలుద్దాం అని చెప్పలేదు ఇక్కడ. ఆయన ఏం చేస్తున్నాడు, ఓ అన్న నేను మీతో పాటే వస్తాను, ఆ? సో మీకు సేవ చేసుకుంటూ ఉంటాను అని చెప్పేసి సో తనతో పాటు వెళ్తాడు. ఆ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే రామలక్ష్మణుడు నడుస్తున్నారో వాళ్ళకంటే ముందు వెళ్ళి ఆ పాత్ క్లియర్ చేస్తున్నాడు. లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకు దారి ఇస్తున్నాడు అనమాట. ఎక్కడెక్కడ ముళ్ళులు ఉన్నాయో అవన్నీ తీయడము, ఎక్కడెక్కడ చెట్లు అవన్నీ కొట్టి పొదలు అవన్నీ ఉంటే వాళ్ళకి దారి చేస్తున్నాడు అనమాట నడవడం కోసం అడవుల్లో. అట్లా చిత్రకూటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ రామచంద్ర సీతారాములు అక్కడ అంత అద్భుతాన్ని అందాన్ని ఆస్వాదిస్తుంటే లక్ష్మణుడు ఏం చేస్తాడు, వెళ్ళి అన్ని కర్రలు అవన్నీ దుంపలు అన్ని కొట్టి తీసుకొని వచ్చి ఒక మంచి కుటీరం కడతాడనమాట. సో కుటీరం కట్టిన తర్వాత వాళ్ళు పడుకున్న తర్వాత బయట ఆయనే గార్డ్ చేస్తున్నాడు అనమాట, రక్షిస్తున్నాడు. ఎవరు ఏ జంతువులు కానీ రాక్షసులు కానీ లోపలికి రాకుండా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే సీతారాములు ఉన్నారు లోపల. సో అట్లా ఆయన 14 సంవత్సరాల వరకు నిద్ర కూడా పోలేదన్నమాట. సో అట్లా వెళ్ళి రాముడు ఏది చెప్తే అది చేయడము, యుద్ధం చేయడము. ఆ తర్వాత సీతామాత వచ్చిన తర్వాత మళ్ళీ రామచంద్ర అగ్ని పరీక్ష అన్నప్పుడు కూడా అగ్ని పరీక్ష ఆ సేవ కూడా లక్ష్మణుకే ఇస్తాడు, అది చేస్తాడు. అది చేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత కూడా లాస్ట్గా ఆమె ప్రెగ్నెంట్ అయినాక ఆ, ఆమెను మళ్ళీ అడవుల్లో దించిరా అనే సర్వీస్ కూడా లక్ష్మణుడికి ఇస్తాడు. అప్పుడు లక్ష్మణుడు అంటాడు అనుకుంటాడు, ఓకే ఇక ఇది నేను తమ్ముడిగా వస్తే ఇవన్నీ చేయాల్సి వస్తుంది, నేను నెక్స్ట్ అవతారాల్లో నేను అన్నగా వస్తాను అని చెప్పేసి. అందుకే మీరు నిత్యానంద రూపంలో అయినా కూడా కృష్ణ కంటే పెద్దగా వస్తాడు అన్నగా. తర్వాత ఇందులో కూడా ఆ, బలరాముడు కూడా కృష్ణ కంటే పెద్దవాడిగా వస్తాడనమాట. బట్ సి బలరాం అయినా సరే, మన నిత్యానంద ప్రభు అయినా సరే, వాళ్ళు కూడా కంటిన్యూస్ గా కృష్ణకి సేవ చేయడమే. ఆ సో బలరాము యొక్క ఉద్దేశం కృష్ణకి సేవ చేయడమే అనమాట. ఆ సో అది బలరాం. సో అట్లా కృష్ణ బలరాం ప్రతిరోజు వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి ప్రతిరోజు ఆడుకుంటారనమాట. సో యశోదమాత నందమహారాజు వీళ్ళందరూ చక్కగా కృష్ణాన్ని లేపి యశోదమాత మంచి మంచి నగలు వాటన్నిటితోని మంచిగా అలంకరించేసి కృష్ణకి టిఫిన్ బాక్స్ పెట్టి జాగ్రత్తగా అందరు గోపాస్ అందరు వచ్చేస్తారు. వాళ్ళందరి తల్లిదండ్రులు వాళ్ళందరి తల్లులు కూడా వాళ్ళందరికీ లంచ్ బాక్స్ పెట్టి అందరూ కృష్ణ దగ్గరికి వచ్చేసి వెళ్దామని అందరు కలిసి ముందు ఫారెస్ట్కి వెళ్తారు. ఫారెస్ట్కి వచ్చిన ఫస్ట్ థింగ్ ఏం చేస్తాడు కృష్ణ, తల్లి పెట్టిన ఆభరణాలన్నీ తీసేసి పడేసి మొత్తం అప్పుడు కృష్ణకి మళ్ళీ ఆ ఆ రిబ్బన్ అవన్నీ చుడతారనమాట. ఆ దుస్తులు కూడా మొత్తము అడవి దుస్తులు వేసేసి ఆయనకు పూలు కూడా అన్ని అడవి పూలతోనే మంచిగా అలంకరిస్తారు చక్కగా. అట్లా వాళ్ళు వెళ్ళి రోజు ఒక గేమ్ ఆడుకుంటుంటారు అనమాట. సో యాక్చువల్లీ మనకు కూడా పిల్లలుగా ఉన్నప్పుడైనా పెద్దవాళ్ళైనా సరే ఆట అనేది చాలా ఇంట్రెస్ట్ ఎవరికైనా, రైట్? ఈ ఆట ఆడుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు, భగవంతుడు అలా ఆడాడు కాబట్టే మనకు ఆ ఇంట్రెస్ట్ అలా వస్తుంది. మనకు కూడా గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అట్లా ప్రతిరోజు గోపాస్ అందరూ వెళ్ళి ఆ, ఆ, కృష్ణ బలరాం ఇలా కూర్చున్నప్పుడు కొందరు గోపాస్ వెళ్ళి ఇంకో గోపాని ఇలా పట్టుకుంటారు, కళ్ళు మూస్తారు, మూసి ఎవరో చెప్పు అంటారు. సో అట్లా ఎవరైనా కరెక్ట్గా పేరు చెప్పి గెస్ట్ చేశారనుకోండి వాళ్ళు విన్ అవుతారు, అందరు క్లాప్ చేస్తారు. సో అట్లా రోజు ఒక గేమ్ ఆడుతూ ఉంటారు అనమాట. సో అట్లా ఆడుతూ 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 ఉంటే ఒకరోజు ఆ, చక్కగా వాతావరణం సమ్మర్ సీజన్లో ఉంది. సో ఇప్పుడు సమ్మర్లో మీరు బృందావన్కి వెళ్తే చాలా వేడిగా ఉంటుంది. కానీ గోలోక బృందావనంలో కృష్ణ ఉన్న టైంలో సమ్మర్లో కూడా చాలా చక్కని గాలులు వీస్తూ ఉన్నాయి. అన్ని చెట్లు చేమలు పుష్పాలు అన్నీ వికసిస్తూ ఉన్నాయి. ప్లస్ అక్కడ వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉంది. ప్లస్ అన్ని పక్షులు, రకరకాల పక్షులు పాటలు పాడుతున్నాయి. సో మొత్తము చుట్టూ ఎటు చూసినా కొన్ని కొన్ని చెరువులు ఉన్నాయి, కొన్ని కొన్ని ఆ, ఆ, తామర పుష్పాలు సుగంధాలు. సో కృష్ణ బలరాం అక్కడికి వెళ్తూ ఉంటే అదంతా ఒక మంచి వాతావరణంలాగా ఉంది. సో ఈరోజు ఒక్క గోప మాత్రం రాలేదు, మిగతా అందరూ వచ్చారు, ఒక్క గోప రాలేదు. అయితే ఒక రాక్షసుడు ఉన్నాడు అనమాట, ప్రలంబాసుర. సో ఈ ప్రలంబాసుర రాక్షసుడు ఆ రోజు అసురుడు ఏం చేస్తాడు,
ఎగ్జాక్ట్ గా ఏ గోప అయితే ఉన్నాడో ఆ గోపాలాగా తయారై వస్తాడనమాట. అంటే ఎప్పుడైనా మన శత్రువుని డైరెక్ట్ గా మనం తెలుసుకున్నాం అనుకో. ఇప్పుడు మన టీంలో మన దగ్గర ఒక శత్రువు ఉన్నాడు అని మనకు తెలిస్తే దాని నుంచి తప్పించుకోవడం కానీ, ఆ శత్రువుని హతమార్చడం కానీ, తొలగించడం కానీ ఈజీ అవుతుంది. ఆ శత్రువు ఎవరో మనకు తెలియదు అనుకోండి. ఆ శత్రువు ఎవరో మనకు తెలియకపోతే చాలా ప్రాబ్లం. మనం ఇంకా ఏమీ చేయలేం. ఇటు ఒక టెర్రరిస్ట్ లాగా. సో ప్రలంబాసుర అందరికంటే మొదటి టెర్రరిస్ట్. సో ఇప్పుడు టెర్రరిస్ట్ ఏం చేస్తారు? జాగ్రత్తగా గుట్టు చప్పుడుగా ఒకటే రోజు పెద్ద పెద్ద బాంబులు పేలుస్తుంటారు. ఆ, లోకానికి అల్లకల్లోలం సృష్టిస్తుంటారు అనమాట. ఎప్పుడైతే గవర్నమెంట్కి పోలీసు వాళ్ళకి ఈ టెర్రరిస్ట్ సంగతి తెలిసిందనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు జాగ్రత్త పడతారు. ఓకే, ఏ ఏరియాకి వెళ్ళొద్దు, ఏ ఏరియాకి వెళ్ళాలి, ఎక్కడికన్నా వెళ్తే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ అట్లీస్ట్ వాళ్ళ వాళ్ళ యొక్క మూమెంట్స్ ఎలా ఉన్నాయి, టెర్రరిస్ట్ యొక్క మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తాయి. కానీ ప్రలంబాసుర రాక్షసుడు ఏంటంటే గుప్తలాగా వస్తున్నాడు అనమాట. అంటే అతను ఎవరో ఎవరికి తెలియదు, ఒక గోపాలాగానే వచ్చాడు. ఏ గోపా అయితే ఈరోజు మిస్ అయ్యాడో ఆ గోపాలాగా వేషం మార్చుకొని వచ్చేసాడు. ఎంతో బలవంతుడు, ప్లస్ అన్ని రకాల ట్రిక్స్ ఉన్నాయి ఆయన దగ్గర. అన్ని రకాల సిద్ధీస్ ఉన్నాయి. ఆయన ఏదంటే అది మార్చుకోగలుగుతాడు, ఎలా అంటే అలా మారగలుగుతాడు. సో ఫైనల్గా అట్లా వచ్చేసి ఆ రోజు గేమ్ ఎంచుకున్నారు. ఆ రోజు గేమ్ ఆడుతున్నారు. రెండు టీమ్స్ ఫామ్ అయిపోయాయి. రెండు టీమ్స్ క్యాప్టెన్స్ సెలెక్ట్ చేస్తున్నారు. సో న్యాచురల్గా ఒక టీంకి కృష్ణాని లీడర్గా పెట్టారు, ఇంకో టీంకి బలరాముని లీడర్గా పెట్టారు. సో రెండు టీమ్స్ ఫామ్ అయిపోయాయి. గోపాస్ అందరు చాలా మంచిగా ఇంకా హ్యాపీగా ఉన్నారు, ఇంకా ఆడుకోవడానికి రెడీగా. సో రూల్స్ పెట్టారనమాట. ఏంటది? ఎవరైతే ఓడిపోతారో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళని వాళ్ళ మీద, వాళ్ళ భుజాల మీద ఎక్కించుకొని నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అట్లా ఈ గేమ్ ఫైనల్గా ఆ, బలరాం టీం గెలుస్తుంది, కృష్ణ టీం ఓడిపోతుంది. ఉం? సో ఇమ్మీడియట్గా కృష్ణ వచ్చేసి శ్రీరామాని ఎక్కించుకుంటాడు పైన. తర్వాత ఈ ప్రళంబాసుర ఆ గోపా వేషంలో ఉన్నాడు కదా, ఆయన వచ్చేసి బలరాంని ఎక్కించుకుంటాడు. ఎక్కించుకొని ఇంకా నడుస్తూ నడుస్తూ తీసుకెళ్ళాలి వాళ్ళకి పనిష్మెంట్ లాగా. సో అట్లా తీసుకెళ్తూ 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 కొంత దూరం తీసుకెళ్తారు. ఆ తర్వాత బండిరవన్లో ఒక పెద్ద చెట్టు ఉంది అనమాట. అది ఈ రోజు కూడా ఉంది. కృష్ణ భగవాన్ యొక్క వివాహం ఆ చెట్టు కింద అయింది. అప్పట్లో ఆ చెట్టు ఎలా ఉండే అంటే భాండీరవన్లో ఆ చెట్టు ఎంత పెద్దగా ఉందంటే ఆ వృక్షము, ఈ రోజుల్లో కూడా మీరు వెళ్తే ఆ వృక్షం చాలా పెద్దగా ఉంటుంది. ఆ చెట్టు గంగా నది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు ఆ బ్రాంచెస్ వెళ్తున్నాయి అనమాట. ఆ బ్రాంచెస్ అంటే చెట్టు యొక్క కొమ్మలు, చెట్టు యొక్క కొమ్మలు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు వెళ్తున్నాయి. సో గోపాస్ అందరూ ఏం చేస్తారు? ఆ చెట్టు ఎక్కేసి అక్కడికి పరిగెడుతూ ఉంటారు ప్రతిసారి, ఒకవేళ ఆ, చెరువు దాటాలి అంటే. సో అట్లా అంత పెద్ద చెట్టు అన్నమాట. సో ఆ చెట్టు దానిక వచ్చేసి ఇంక కొంచెం ముందట దించాలి. సో అందరు వస్తున్నారు. ఇట్లా ఈ ఆ, బలరాంని ఎక్కించుకున్నాడు. వస్తున్నాడు వస్తున్నాడు, ఇది దాటాడు, ఇంకా దాటి వెళ్తున్నాడు, ఇంకా వెళ్తున్నాడు, ఇంకా వెళ్తున్నాడు, ఇంకా వెళ్తున్నాడు, చాలా దూరం తీసుకెళ్తున్నాడు. ఈ ఫారెస్ట్ లోకి తీసుకెళ్ళాడు. దట్టమైన అడవిలో మధ్యలోకి తీసుకెళ్ళాడు. అప్పటికి బలరాంకి అనుమానం వస్తుందన్నమాట. ఏం సంగతి ఇది? గోపా నువ్వు ఏంది, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను అని చెప్పేసి చూడగానే భయంకరమైన పెద్ద రాక్షసుడిగా మారతాడనమాట. ఆ? ప్రళంబాసురుడు అప్పుడు నిజమైన స్వరూపం తీసుకొస్తాడు. సో బలరాముని, ఇప్పుడు నిన్ను చంపేస్తాను, నిన్ను తీసుకెళ్లి దాచి చంపేస్తాను అని చెప్పేసి అందరిని ఇలా తీసుకెళ్లి చంపడమే నా యొక్క పని అని చెప్తాడు అనమాట. సో ఇమ్మీడియట్ గా బలరాం అతనితో ఫైట్ చేసి ఆయనని కొట్టి చంపేస్తాడు అనమాట. సో ఆయన రక్తం కక్కే ఒకటే ఒక ఒక గుద్దు కృష్ణ కొట్టగానే కథం అక్కడ ఆయన రక్తం కక్కేసి చనిపోతాడు. ప్రళంబాసురాన్ని వధిస్తాడనమాట. సో అట్లా బలరాంకి జాయ్. సో ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ప్రళంబాసుర రాక్షసుడు దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు? లస్ట్, కామమును రిప్రజెంట్ చేస్తున్నాడు అనమాట. సో ఎప్పుడైతే మనము కామంలో ఉంటామో కృష్ణకి దూరం అవుతాం మనం. ఉం? కృష్ణకి చాలా దూరంగా తీసుకెళ్తారు. ఇప్పుడు ఎట్లయితే కృష్ణకి దూరంగా తీసుకెళ్తున్నాడు బలరాంని, అందరినీ, గోపాస్ని, ఈ ప్రళంబాసుడు ఏం చేస్తున్నాడు? దూరంగా తీసుకెళ్ళి అక్కడ నిలిచి చంపాలని. సో కృష్ణ నుంచి మనం వేరు చేసేది ఏంటి? కామం.
సో ఈ కామము కూడా వేరు వేరు రకాలుగా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ గ్రాస్ కామము గ్రాస్ ఈ శారీరక ఆ, ఆ, దాంట్లో గ్రాస్ గా ఉన్న కామం ఏంటి అంటే ఆమ్, స్త్రీ పురుషుల మధ్యలో అట్రాక్షన్. ఓకే. వాళ్ళ మధ్యలో సాంగత్యం. అది గ్రాస్ లస్ట్ అంటారు, అంటే కామం. రెండోది కామం అంటే ఏంటంటే సటిల్, సూక్ష్మంగా ఉంటుంది. ఇదేంటంటే నేను గొప్ప, ప్లస్ ఇంకోటి, నాకు అందరూ పూజ చేయాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నేను అందరికంటే ఫస్ట్ ఉండాలి, నేను అందరికంటే గొప్పగా ఉండాలి. ఆ, అందరిలో నేను చాలా స్పష్టంగా సపరేట్గా డిస్టింక్షన్లో ఉండాలి. ఓకే. ప్లస్ ఇంకోటి, ఆ, నా సేవలో నేను అధికంగా ఉండాలి. ఇవన్నీ అనమాట. అందరూ నన్ను పొగడాలి, అందరూ నన్ను నన్ను గొప్ప అని చెప్పుకోవాలి, నాకు పేరు ప్రతిష్టలు ఉండాలి. సో పేరు ప్రతిష్ట, పవర్, ఇలాంటివన్నీ కూడా సూక్ష్మంగా ఉన్న కామం అనమాట. ఎప్పుడైతే మనకి ఈ లక్షణాలు ఇవన్నీ ఉంటాయో, ఇవి కృష్ణ నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్తున్నాయి అన్నమాట. సో కృష్ణ నుంచి దూరంగా తీసుకెళ్ళినప్పుడు ఏం చేయాలి? అక్కడ బలరాం యొక్క సహాయం కావాలి మనకు. ఈ యొక్క రాక్షసత్వాన్ని, మనలో ఉన్న ఈ రాక్షసుని వధించడానికి, కామం అనే రాక్షసుని వధించడానికి బలరాం కావాలి. సో బలరాం ఉంటేనే అది సాధ్యపడుతుంది. బలరాం చంపాడు కదా, చంపగానే అందరూ గోపాస్ వచ్చేసి క్లాప్ కొడుతుంటారనమాట. సో అట్లా మళ్ళీ కృష్ణ కూడా దగ్గరికి వచ్చేస్తాడు. సో మనలో కూడా ఈ కామము అనే ఈ యొక్క ఆమ్, అనర్థ, ఇది పోవాలంటే మన వల్ల కాదు. శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ స్కందాలని చెప్తున్నారనమాట. ఏమని? ఎక్సెప్ట్ నరనారాయణ ఋషి తప్ప ఇంకెవ్వరు కూడా కామం జయించలేరంట. ఇంకెవ్వరు కూడా జయించలేరు. సో ఎంత పెద్ద యోగి అయినా సరే, ఎంత పెద్ద ఆ, ఇవైనా సరే ఎవరు జయించలేరు. సో ఇప్పుడు మనం స్టోరీస్ చూసాం కదా, సౌబరి ముని ఆ 1000 సంవత్సరాలు తపస్సులు చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? ఆయన నీటి లోపల చేస్తున్నాడు, చెరువు, సముద్రం మధ్యలో నీళ్ళల్లో ఉండి చేస్తున్నాడు, యమునలో ఉండి. ఎవరన్నా నీళ్ళల్లో ఉండి తపస్సు చేయగలుగుతారా? మనం వెళ్ళి 30 సెకండ్ల తర్వాత మన ఊపిరి ఆడక బయటకు వచ్చేస్తాం. ఆయన ఏం చేస్తున్నాడు? నెలలు, సంవత్సరాల కొద్దీ చేస్తున్నాడు తపస్సు. ఓకే. ఆయనే ఒక అపరాధం చేసేవరకు ఆయనకి ఈ కామం బాగా పెరిగిపోతుంది. ఓ రెండు చేపలు కలవగా చూసేసి ఇమ్మీడియట్ గా కామ వాంఛతో బయటకు వచ్చేసి వెళ్ళి మాంధాత దగ్గరికి, రాజు దగ్గరికి వెళ్ళేసి నేను పెళ్లి చేసుకోవాలి అంటాడు. సో అట్లా. ఇంకొకటి, ఆ, విశ్వామిత్ర. సో విశ్వామిత్ర మనం చూస్తే ఆయన ఎటువంటి తపస్వి, ఎన్నో రకాల తపస్సులు చేస్తున్నాడు. ఎండాకాలంలో చుట్టూ మంట పెట్టుకొని తపస్సు చేస్తున్నాడు. ఆ చలికాలంలో అన్ని ఐస్ గడ్డలాగా కడితే అందులో లోపట, ఆ ఐస్ గడ్డ లోపట ఉండి తపస్సు చేస్తున్నాడు. ఇవన్నీ చేసినా కూడా ఫైనల్ గా ఒకరోజు గజ్జల చప్పుడు వినిపిస్తుంది. మేనక రాగానే ఇమీడియట్ గా ఆయన యొక్క తపశ్శక్తి కోల్పోతాడనమాట. సో అట్లా ఈ కామం అనేది పెద్ద పెద్ద ఆ, వాళ్ళలోనే ఉన్నది, పురూరవ. సో ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో మనం చూస్తే ఊర్వశి వెనకాల పురూరవ ఎంతో అదిగా వెళ్తాడనమాట. సో ఆ తర్వాత కింగ్ యయాతి, రాజు యయాతి, ఆయన ఏం చేస్తాడు? ఆయన లాస్ట్ కి, ఆయన ముసలివాడైనా కూడా వాళ్ళ కొడుకుతో, ఈ కొడుకు యవ్వనం తీసుకొని మరి ఇంకా ఈ కామము తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. సో ఇట్లా మనం చాలా స్టోరీస్ ఎందుకు చూస్తున్నాము? ఇది చాలా చాలా డీప్ రూటెడ్ ప్రాబ్లం అన్నమాట. మన లోపట ఉన్న, చాలా లోపటిగా ఉన్న, బలంగా ఉన్న ప్రాబ్లం ఈ యొక్క కామం. సో దీన్ని మనం ఓవర్కమ్ చేయాలి అంటే మన వల్ల కాదు. సో ఓన్లీ మనం గురువు యొక్క సహాయం కావాలి, బలరాముడి యొక్క సహాయం కావాలి. గురుతత్వ ఏంటి? బలరాముడు. సో అట్లా మనం బలరాం షెల్టర్ తీసుకొని, ఆ, బలరాం ప్రభు ఆ, కృపతోటి మనం దీని నుంచి పడగలుగుతాం. సో దీని నుంచి బయటపడాలంటే మనం గురు కృష్ణ యొక్క కృప ప్లస్ భగవంతుని భక్తుల యొక్క సాంగత్యంలో కృష్ణ కథ వినాలి. ఉం? సో ఆ తర్వాత అది అయిపోయింది. ఆ తర్వాత ఆ, ప్రలంబాసుర వధ తర్వాత ఇంకొక ఒక రోజు ఆ, ఇంకొక స్టోరీలో ఇంకొక రాక్షసుడు ఉన్నాడు అనమాట. అతని పేరు ద్వివిడ. సో ద్వివిడ అంటే ఒక గొరిల్లా. గొరిల్లా అంటే చింపాంజీ టైప్ అన్నమాట. సో ఈ రాక్షసుడు ఉంటాడు.
ఈ రాక్షసుడు అసలు ఎవరు? ద్వివిడ ఎవరు అంటే రామలీలలో రామలక్ష్మణులు లీల చేసేటప్పుడు ఆ, వానర సైన్యంలో సుగ్రీవుని సైన్యంలో టూ మెయిన్ లీడర్స్ ఉంటారనమాట. సుగ్రీవుడు రాజు. సో సుగ్రీవుని కింద ఇద్దరు మెయిన్ లీడర్స్ ఉంటారు. ఆ మెయిన్ లీడర్స్ లో ద్వివిడ ఇంకొకతను. సో వీళ్ళిద్దరు ఎంత బలశాలీలు అంటే ఎంతో బలం ఉంది వీళ్ళకి. వీళ్ళని అందుకే వాళ్ళని లీడర్స్ గా పెట్టాడు. తర్వాత రావణాసురుడి సైన్యానికి వెళ్ళి వాళ్ళు ఫైటింగ్ బాగా చేస్తున్నారు అనమాట. చాలా బలవంతులు, చాలా పవర్ అవన్నీ ఉన్నాయి వాళ్ళకి. అయితే ఎప్పుడైతే లక్ష్మణ్కి ఒకసారి ఆయన యుద్ధం చేస్తూ 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 ఒకసారి లక్ష్మణ్కి జావ్లిన్, దాని తెలుగులో ఏమంటారు, ఒక ఒక షార్ప్ గా ఉండే ఒక వెపన్, దాన్ని కొడితే ఆయన అక్కడ మూర్ఛపోతాడు అనమాట. సో అప్పుడు హనుమాన్ పంపించేసేసి గుట్టని తీసుకొని వచ్చేసి సంజీవని తీసుకొచ్చి అవన్నీ చేసి ఆయన మళ్ళీ లేపుతారు. అప్పుడు ఈయన ఏమనుకుంటాడంటే, ఓ లక్ష్మణుడా, మామూలు మనిషే, మామూలు వాడే, ఇతను ఆ, ఇతను కూడా పడిపోయాడు అని చెప్పేసి అపార్థం చేసుకొని అదే కాకుండా ఆయన పవర్తో ఏం చేస్తున్నాడు, ఇప్పుడు అవమానిస్తున్నాడు. సో లక్ష్మణ్ని అవమానించడం అంటే ఏంటి? గురువుని అవమానించడం, గురుతత్వాన్ని అవమానించడం. సో అందుచేత ఎప్పుడైతే అట్లా హేళన చేయడము, అవమానం చేయడం చేస్తాడో ఇమ్మీడియట్ గా ఆయనకి, అంటే ఎప్పుడైనా మనము వైష్ణవులను కానీ లేకపోతే ఆ, గురువును కానీ అవమానం కానీ హేళన కానీ అపరాధం కానీ చేస్తే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయని చెప్తున్నారు ఈ గొరిల్లాతోని. తర్వాత ఆయన ఒక చింపాంజీ రూపంలో వచ్చేసి ఆ, ఎంత బలం ఉంటుంది అంటే ఆయనకి చాలా బలం ఉంటుంది. కానీ ఎటు చూసినా సరే, బృందావనంలో ఎప్పుడన్నా గోపాస్ వెళ్ళినా సరే, ఆవులు వెళ్ళినా సరే, ఎటు చూసినా కూడా అంత మొత్తం ప్లేస్ మంట పెట్టేస్తున్నాడు. ఓకే. తర్వాత ఆ, ఆయనకి ఎంత బలమైన చేతులు ఉన్నాయంటే ఆ ఆ చేతులతో సముద్రంలోకి వెళ్ళి ఇట్లా 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 కొడుతుంటాడు అనమాట. సో ఇట్లా ఇట్లా కొడుతున్నప్పుడు ఏమవుతుంది, ఒక సునామీ వేవ్స్ లాగా అలల్లాగా వస్తున్నాయి. మామూలుగా ఒకసారి సునామీ వచ్చిందంటే ఏమవుతుంది, కానేసి మొత్తం ఒకటేసారి ఒక 5 నిమిషాల్లో అన్నీ మునిగిపోతాయి. ఈయన ఏం చేస్తున్నాడు, ఇలా 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 కొట్టే వరకు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, ఆ నగరాలు అవన్నీ ఏమవుతున్నాయంటే సునామీలు, మళ్ళీ 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 సునామీలు వస్తే ఎలా అవుతుంది, అలా అయి మునిగిపోతున్నాయి. సో అంతటి అలజడి సృష్టిస్తున్నాడు. సో తర్వాత ఎవరన్నా బ్రాహ్మణులు ఆ, ఆ, యజ్ఞాలు చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళడం, మలమూత్రాదులు విసర్జించడము ఇలాంటివి చేస్తున్నాడు అనమాట. సో అన్ని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. సో ఇటువంటి తప్పులు, ఇటువంటి మైండ్ సెట్ ఎలా వస్తుంది మనకి? గురు అపరాధ్ లేదా వైష్ణవ అపరాధ్తో స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయ్యి ఇలా ఎండ్ అవుతుంది. సో ఇట్లా చేస్తూ చేస్తూ ఒక రోజు ఇట్లా వెళ్తున్నాడు ఈ ద్వివిడ. వెళ్తూ 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 ఉంటే ఆమ్, ఒక 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 గుట్టలో నుంచి మంచి సౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంది అనమాట, పాటలు వినిపిస్తున్నాయి. సో అక్కడికి వెళ్తాడు. అక్కడ వెళ్ళగానే అక్కడ బలరాము, తర్వాత బలరాం యొక్క గోపీస్ ఉంటారు. కృష్ణకి సపరేట్ సెట్ ఆఫ్ గోపీస్ ఉంటారు, బలరాంకి సపరేట్ సెట్ ఆఫ్ గోపీస్ ఉంటారు. సో బలరాముడు వాళ్ళ గోపీస్తో అక్కడ రాసలీల చేస్తూ ఉంటాడు అనమాట. సో వారుని తాగుతూ అందరినీ తాగిపిస్తూ ఆయనే ఆ, ఆయన యొక్క రాసలీలలో ఉంటాడు. సో వారుని అంటే మనకి ఇవాళ రేపు ఉన్న మత్తు పదార్థం కాదు. ఆ, అది తీసుకుంటే యాక్చువల్లీ మన డివోషన్ ఇంకా పెరుగుతుంది, భక్తి కూడా. సో ఆ ఆ వారుని ఎవరు తయారు చేస్తున్నారు? వరుణదేవుడు, వరుణదేవుని యొక్క కూతురు, యా కూతురు, వరుణదేవుని యొక్క కూతురు అయిన వారుని, ఆ వారుని తయారు చేస్తుంది అనమాట. సో అది తాగేసి వాళ్ళు చాలా మంచిగా, చాలా సంతోషమైన వాతావరణంలో వాళ్ళందరూ ఉంటారు, బలరాము తర్వాత అతని యొక్క గోపీస్ అందరూ. ఇతన్ని వెళ్ళి ఈ ద్వివిడ గొరిల్లా అక్కడికి వచ్చేసి రకరకాలుగా సౌండ్స్ చేస్తూ ఉంటాడు అనమాట. రకరకాల సౌండ్స్ చేస్తుంటాడు. ఆయన కళ్ళు ఇలా పెద్దగా చేస్తూ ఉంటాడు. తర్వాత ముఖాన్ని ఈ విధంగా ఆ విధంగా మారుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇవన్నీ చూస్తుంటే గోపీస్ అందరు అక్కడ వారిని తాగుతూ ఇతన్ని చూసి అందరూ అమాయక గోపీస్ వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారనమాట. సో అట్లా డిస్టర్బెన్స్ తయారు చేస్తూ ఉంటాడు అక్కడ. అదే కాకుండా ఆయన వెనుక సైడ్ తిరిగి నగ్నంగా అందరికీ చూపిస్తూ ఉంటాడు. సో ఇది యాక్చువల్లీ బలరాంని ఇన్సల్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఆయన.
సో ఇమ్మీడియట్ గా బలరాం చాలా కోపంగా వచ్చేసి ఒక రాయి తీసుకుంటాడు, ఒక పెద్ద రాయి తీసేసుకొని గట్టిగా కొట్టేస్తాడు. ఆయన కొట్టగానే ఆయన తల నుంచి బొటబొట రక్తం కారుతూ ఉంటుంది. అది కూడా ఆయన తుడుచుకోడు, ఎందుకంటే క్షత్రియుడు కదా. క్షత్రియుడు కాబట్టి అదొక అది క్షత్రియులకు ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు అది ఆ, ఒక మార్క్, ఒక గొప్ప మార్క్ అన్నట్టు అట్లా వదిలేస్తాడు. అట్లా వదిలేసి ఇమ్మీడియట్గా ఒక శాలరీ పెద్ద మర్రి చెట్టు, చాలా పొడవైన పెద్ద మర్రి చెట్టుని తీసేసుకొని ఇట్లా పెకిలించేసేసి దాని ఇలా అది పొడుగ్గా ఉంటుంది. సో ఇట్లా అంటాడు, ఆ బ్రాంచెస్ అన్ని కొమ్మలన్నీ పోయి ఒక పెద్ద ఆ దూలంలాగా మిగిలిపోతుంది మొదలు. దాన్ని తీసుకొని బలరాంని గట్టిగా కొడతాడనమాట. సో అది రెండు మొక్కలుగా అయిపోతుంది, కానీ బలరాంకి ఏం కాదు. బలరాం ఇంకో శాలరీ తీసుకుంటాడు. శాలరీ అంటే చాలా పొడవుగా ఉంటుంది, చాలా పెద్దమైన వృక్షం అన్నమాట. సో బలరాం ఒక చెట్టు తీసుకొని మళ్ళీ ఈయనను కొడతాడు, ఈయన ఇంకో చెట్టు తీసుకొని ఈయనను కొడతాడు. అక్కడ ఒక పెద్ద గుట్ట రాయి ఉంటే ఆయన తీసుకొని ఈయన మీద వేస్తాడు, ఈయన తీసి ఆయన మీద వేస్తాడు. ఎప్పుడు ఇట్లా రాళ్ళు వేస్తూ ఉంటాడు ద్విడ. బలరాముడు ఆయన గదతోటి ఆ రాళ్ళన్నింటినీ ఆ, కొడుతూ కొడుతూ స్మాష్ చేస్తుంటాడు అనమాట. అంతా పౌడర్ పౌడర్ అయిపోతుంది ఒక్కొక్క కొండ గుట్ట. సో అట్లా కొద్దిసేపట్లోనే ఎంత ఫైట్ చేస్తున్నారంటే వాళ్ళు, కొన్ని ఎకరాల ఎకరాలంతా సాఫ్ అయిపోయింది అక్కడ. ఒక్క చెట్టు లేదు, ఒక్క గుట్ట లేదు, అవన్నీ పౌడర్ పౌడర్ అయిపోయాయి. అట్లా ఫైట్ చేశారు. ఇంకా లాస్ట్కి ఇక చాలు అని చెప్పేసి బలరాముడు వెళ్ళి ఇట్లా పెట్టి గట్టిగా ఆయన యొక్క ఛాతీ మీద కాలర్ బోన్ ఉంటుంది. సో ఆ కాలర్ బోన్ దగ్గర కొడతాడు అనమాట. కొట్టగానే ఇమీడియట్గా రక్తం కక్కి ద్వివిడ రాక్షసుడు మరణిస్తాడు అనమాట. శ్రీ బలరాం ప్రభుకి జాయ్. హరే కృష్ణ. సో అట్లా ఇతను ఎవరిని రిప్రజెంట్ చేస్తాడు, ఏ అనర్థాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు? ఇతను ఏ అనర్థాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే ప్రైడ్. ప్రైడ్ అంటే మదం, గర్వం. ఉమ్? కామ క్రోధ మద మోహ, క్రోధ లోభ మోహ మద మాత్సర్య, ఇవి 6 శత్రువులు మనకి. ఈ 6 శత్రువుల నుంచి దూరం అయితేనే కృష్ణ మన లైఫ్లోకి రాగలుగుతాడు, స్టేబుల్గా ఉండగలుగుతాడు. సో ఈ ఈ 6 నుంచి మనము దూరం కావాలంటే, కామ అంటే ఏంటి? ఆ, మనం ఇంతకుముందు చూసాం. కామ, క్రోధ. క్రోధ అంటే కోపం. లోభ అంటే, లోభ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ మనము 1 కోటి రూపాయలు సంపాదించాం, మనకి ఇంకో కోటి కావాలి, ఇంకో 1,00,000 కావాలి. మనకు ఆల్రెడీ 20 నగలు ఉన్నాయి, ఇంకా 2 నగలు కావాలి, ఇంకా 5 కావాలి, ఇంకా 10 కావాలి. మనకు ఆల్రెడీ 100 జతల బట్టలు ఉన్నాయి, ఇంకో 200 బట్టలు, 200 బట్టలు, 200 జతల బట్టలు, అట్లా ఎక్కువ 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 కావాలని కూడబెట్టుకోవడం అనేది లోభ అన్నమాట. ఓకే, మనకి ఇప్పుడు వాదికి జాయ్. जय श्री श्री गौनिताय की जाय. जय जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. श्री राधा नगला माधव की जय। जय गोपाल की जय। की जय. जय तुलसीदास की जय.
జగన్నాథ శ్రీవాస హరే కృష్ణ. సో అట్లా ఈ ద్వివిడ రిప్రజెంటేషన్ ఏ అర్థాన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ప్రైడ్, గర్వం, గర్వము, మదము. సో ఈ పాస్ట్ టైమ్స్ మనం విన్నప్పుడు, ఈ యొక్క లీలలు మనం విన్నప్పుడు మనకు కూడా ఆటోమేటిక్ గా ఈ యొక్క కామం నుంచి, ఈ యొక్క మదం నుంచి దూరం అయిపోతాం. మనం కూడా ఈ అనర్థాల నుంచి దూరం అయిపోతాం. సో మనం ఇక్కడ షెల్టర్ ఎవరు తీసుకోవాలి? బలరాం షెల్టర్, అంటే గురుతత్వ, గురువు యొక్క షెల్టర్ తీసుకోవాలి. సో గురువు షెల్టర్ తీసుకుంటేనే మనకి అప్పుడు ఆ మనకి వీటి నుంచి దూరమై కృష్ణాకి దగ్గర అవుతాం అనమాట. సో అట్లాగే ఇంకొక పాస్ట్ టైం చెప్తాను బలరాంది, ఆ తర్వాత మూవ్ అవుదాము. సో ఒకసారి ఆ, బలరాం ఈ లోపు ఇదంతా అయిన తర్వాత సాంబ, కృష్ణ యొక్క కొడుకు, ఆ, కృష్ణ జాంబవతి యొక్క కొడుకు వచ్చేసి సాంబ వెళ్ళి హస్తినాపురకు వెళ్తాడు. అక్కడ లక్ష్మణ, దుర్యోధన కూతురి వివాహము, ఆ, స్వయంవరం ప్రకటిస్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సాంబ అనుకుంటాడు అనమాట, ఇక్కడ చాలా మంది వచ్చారు, నేను ఇప్పుడు క్షత్రియుడిగా ఎస్కేప్, క్షత్రియుడిగా ఈమెను ఇప్పుడు అపహరిస్తారని చెప్పేసి కిడ్నాప్ చేస్తారనమాట. సో కిడ్నాప్ చేసి, క్షత్రియులు అలా చేయవచ్చు, ఆ, కానీ హస్తినాపురంలో అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, భీష్ముడు, తర్వాత ద్రోణాచార్యుడు, వీళ్ళందరూ ఉండి, దుర్యోధనుడు, వీళ్ళందరూ వెళ్ళి, కర్ణుడు, వీళ్ళందరూ కలిసి సాంబను అదో విధంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసేసి ఆయనను గట్టిగా కట్టి పడేస్తారు. పడేసిన తర్వాత ఈ విషయము యాదవాస్కి తెలుస్తుంది. బలరాముడు వీళ్ళందరికీ తెలిసి అందరూ యుద్ధ సన్నాహాలు రెడీ చేస్తున్నారనమాట. ఇప్పుడు వెళ్ళి మనం హస్తినాపురం పైన దండెత్తాలి, దండెత్తేసేసి మన ఆ, సాంబాని తీసుకురావాలని చెప్పేసి. సో అప్పుడు బలరాం చాలా ఎంతో కరుణతోని అంటాడు అనమాట, సో మీరందరూ కాదు, యాక్చువల్లీ నేను దుర్యోధనుడికి గదా నేర్పాను, నేను వెళ్ళి మాట్లాడతాను, నేను గురువు కాబట్టి నన్ను, నా మాట ఎట్లాగో వాళ్ళు జవదాటరు, సో అంత సింపుల్ గా అయ్యే దాని గురించి మనం ఈ యుద్ధం ఎందుకు అని చెప్పేసి ఆయన ఎంతో కరుణాగా, బలరాముడి అంటే అంటేనే కరుణ, సో ఎంతో కరుణాగా ఆయన ఒక్కడే వెళ్తాడు అనమాట. ఆయన ఒక్కడే ఆయన యొక్క గదావును, ఆయన యొక్క నాగలి పట్టుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఇక వెళ్ళగానే దుర్యోధనుడు వీళ్ళందరూ రకరకాల పూజలు చేస్తారు, ఆయనకు దండవత్ చేస్తారు, చేసి చాలా మంచి కొలుస్తారు, చాలా మంచి మర్యాదలు అవన్నీ చూపిస్తారు. ఆ తర్వాత అన్నీ పూర్తయిపోయిన తర్వాత బలరాముడు అంటాడు, ఇక్కడికి సాంబా వచ్చాడు కదా అని, సో సాంబాని ఇచ్చేసేయండి, ఆ, నేను తిరిగి వెళ్తాను అంటే, అప్పుడు ఇమ్మీడియట్ గా దుర్యోధనుడు వాళ్ళందరూ టోటలీ డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు? ఓ, యాదవులకు ఇంత అధికారం వచ్చేసిందా? ఆ మేము హస్తినాపురంలో ఉన్న వాళ్ళకి వచ్చి ఆ అట్లా ఇచ్చేయమంటే ఇచ్చేస్తామా? ఆ మీరేమనుకుంటున్నారు అసలు మా గురించి, అది ఇది అని చెప్పేసి చాలా దూషణ చేస్తాడు. సో ఎన్ని చేసినా కూడా బలరాముడు ఇట్లా చూస్తూ ఉంటాడు అనమాట, ఏమీ చెప్పకుండా అలా చూస్తూ ఉండి అందరూ మాట్లాడేసి వెళ్ళిపోతారు. ఆయన మొత్తం ఇట్లా ఆ అన్ని మాటలు చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఇక బలరాం చాలా కోపం వచ్చేస్తుంది, చాలా కోపం వచ్చేసి బిగ్గరగా నవ్వుతాడు అనమాట. డిస్ట్రక్షన్ నవ్వు అది, ఆ ఆ, వినాశనం చేయడానికి నవ్వు. ఆయన యొక్క నాగలి తీసుకొని, ఆ నాగలి యొక్క టిప్ ఉంటుంది కదా, ఆ నాగలి యొక్క టిప్ ని భూమిలో వేసేసి ఇట్లా మొత్తము ఆ, హస్తినాపురాన్ని ఆ, చుట్టూ తీసి ఆ హస్తినాపురాన్ని గుంజేస్తున్నాడు. గుంజుతూ, నాగలితోటి గుంజుతూ, ఆ, ఓ గంగా
ఇప్పుడు నువ్వు చాలా పెద్దగా ఆ, ప్రజ్వలించు, చాలా పెద్దగా అందులో నేను హస్తినాపురం వేసేసి ఆ దాన్ని తీసేస్తాను, భూలోకం నుంచి వేరు చేసేస్తానని చెప్పేసి చాలా కోపంగా అలా చేస్తూ ఉంటే, ఇక్కడ అందరూ హస్తినాపుర వాసులందరూ ఏమవుతుంది ఇప్పుడు భూకంపం. భూకంపం వస్తే ఏమవుతుంది, కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్ల పాటు భూమి కదులుతుంది. ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్ గా భూమి కదులుతుంది కదులుతుంది ఇంకా కదులుతుంది, ఎందుకంటే బలరాముడు డైరెక్ట్ గా ఇట్లా లాగుతున్నాడు భూమిలో, అలా లాగి దాన్ని అక్కడ పడేద్దామని చెప్పేసి. సో వాళ్ళ ఇళ్ళన్నీ షేక్ అయిపోతున్నాయి, వాళ్ళ వాహనాలన్నీ షేక్ అయిపోతున్నాయి, అన్ని షేక్ అయిపోతున్నాయి. సో ఇప్పటికే అర్థమైపోయింది ఇది బలరాం యొక్క క్రోధం అని చెప్పేసి ఇమ్మీడియట్ గా దుర్యోధనుడు, కర్ణుడు, వీళ్ళందరూ, భీష్ముడు, ద్రోణాచార్యుడు, వీళ్ళందరూ ధృతరాష్ట్ర, వీళ్ళందరూ పరిగెట్టి 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 లాస్ట్ దండవత్ ప్రణామం చేసి, ఓ బలరామ, మీరు ఎప్పుడు సత్వగుణంలో ఉంటామని విన్నాము, మీకు కోపం వస్తుందా అని కూడా వినలేదు, ఇది కూడా మీరు లీల చేస్తున్నారు, మమ్మల్ని క్షమించండి అని ఇమీడియట్ గా ముందు సాంబారును లక్ష్మణాన్ని ఇద్దరు పెడతారనమాట. పెట్టేసి మీరు తీసుకెళ్ళండి, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి. సో దీన్ని బట్టి మనం చూస్తే దాని అర్థం ఏంటి అంటే, మనము బలరాముడు ఎంత దూరం వెళ్తాడో చూడండి, మనలో ఉన్న అహంకారాన్ని తీసేయడానికి, మనలో ఉన్న కామము, ఆ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు తీసేయడానికి కోసం ఎంత దూరం వెళ్తున్నాడు చూడండి. ఉం? సో అట్లా ఎప్పుడైతే మనం వీటిని బలరాం తత్వ గురు తత్వ గురువును ఆశ్రయించి మనం వీటి నుంచి బయటపడినప్పుడు, అప్పుడు మనకు కృష్ణ యొక్క యాక్సెస్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు దేవకి గర్భంలో కూడా 8 మంది కదా. సో 8 మందిలో ఫస్ట్ 6గురిని కంసుడు పుట్టగానే చంపేస్తున్నాడు. ఆ 6 రిప్రజెంటేషన్ ఏంటి, 6 పిల్లలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య. సో ఈ 6 కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను ఎప్పుడైతే మనము తొలగించుకుంటామో, అప్పుడు గురువు వస్తాడు. 7వ గర్భంగా గురువుగా బలరాం వస్తాడు. బలరాం వచ్చేసి కృష్ణకి ప్లేస్ క్రియేట్ చేసి 8వ గర్భంగా అప్పుడు కృష్ణ వస్తాడనమాట. సో అట్లా. సో మన లైఫ్ లో కూడా మనము డివోషనల్ సర్వీస్ లోకి వెళ్ళాలి అంటే, కృష్ణాని మనము ఆహ్వానించాలి అంటే, వీటి నుంచి మనం దూరం కావాలి. సో దీంట్లో మనకు ఒక చక్కని పర్పోర్ట్ ఉంది. ఆ శౌబరిముని పాస్ టైం దాంట్లో, ఆ శ్రీమద్ భాగవతం 9:6:51, 9వ స్కందం 6వ చాప్టర్ 51వ శ్లోకంలో పర్పోర్ట్, భాష్యంలో ఆ చైతన్య మహాప్రభు ఇస్తున్న శ్లోకం ఇది. నిష్కించనస్య భగవద్భజనోన్ముఖస్య పారంపరం జిగమిశోరోర్భవసాగరస్య సందర్శనం విషయినామతయోషితాం చ హంత హంత భక్షన్నతోప్యసాధు. సో ఈ ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఓ ఎవరైనా సీరియస్ గా, చాలా సీరియస్ గా ఈ యొక్క భవసాగరాన్ని దాటి కృష్ణ భగవాన్ యొక్క ఆ, ఆ, ప్రేమయుత సేవా భావంలో వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, ఏ ఏ భౌతిక వాంఛన లేకుండా అలా అనుకుంటున్నారో, వాళ్ళు ఎవరైనా భౌతికులను చూసి, ఎస్పెషల్లీ ఇంద్రియ తృప్తి చేసే ఒక 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 మగ లేదా ఆడ స్త్రీని కానీ చూడడం కానీ వాళ్ళతో కలవడం కానీ చేస్తే, అది విషం తాగిన దానికంటే కూడా ఘనమైన ప్రాబ్లం. ఎవరైతే నిష్కించనస్య భగవద్భజనోన్ముఖస్య, భగవంతుని భక్తియుత సేవలోకి ఎవరైతే నిష్కించన భక్తిలోకి వెళ్ళాలనుకుంటున్నారో, పారంపరం జిగమిషోర్ భవసాగరస్య, ఈ భవసాగరాన్ని దాటి ఆ ఎంతో పవిత్రమైన భగవంతుని ప్రేమయుత భక్తియుత సేవలోకి వెళ్ళాలనుకున్నప్పుడు, సందర్శనం విషయినామతయోషి చాంచా, విషయినాం అంటే భౌతిక విషయాల పట్ల, ఇంద్రియ తృప్తి పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో కలవడము, వాళ్ళని సందర్శించడము, ఇలా చేస్తే హంత హంత విషభక్షణతోప్యసాధు. విషభక్షణ, విషం తాగిన దానికంటే కూడా ఎక్కువ అసాధులతో కలవడం. అంటే మనం ఎప్పుడు కూడా డివోటీ సాంగత్యంలో ఉండాలి, ఎప్పుడు కూడా డివోటీ సాంగత్యంలో ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ఒకవేళ మనం కృష్ణ భగవానుని భక్తిలో ప్రోగ్రెస్ కావాలి అని మనం అనుకుంటుంటే,
మనము ఇతరత్రా ప్రాపంచిక వ్యక్తులతో చాలా దూరంగా ఉండాలి. వాళ్ళని కలిసి వాళ్ళు ఎవరైతే ఆ, మ్, మనము డబ్బు ఇలా ఇలా చేసుకోవాలి, ఇలా సంపాదించాలి, ఇవి చేయాలి, అవి చేయాలని విషయీస్ ఇటువంటి వాళ్ళు ఉన్న దాంట్లో మనం గనక కలిస్తే, ఇంద్రియ తృప్తి ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు అని అట్లా అందులో కలిసిపోతే మనం విషం తాగిన దానికంటే కూడా డేంజర్ అంట. ఉమ్. సో ఇంకోటి, ఒకవేళ మనకి అనర్థాల నుంచి తొలగిపోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చారు. శ్రీమద్ భాగవతం 11:3 శ్లోకం, 11 స్కందం 3 చాప్టర్ 30 శ్లోకం. పరస్పరానుకతనం పావనం భగవద్యశః మితోరతిర్మితస్తుష్టిర్నివృత్తిర్మిత ఆత్మనః. One should learn how to associate with the devotees of the Lord by gathering with them to chant the glories of the Lord. మనం ఏం చేయాలంట? మనం నేర్చుకోవాలంట భగవంతుని భక్తులతో ఎలా కలవాలి, ఎలా గుంపులో వెళ్ళాలి, వెళ్ళి భగవంతుని యొక్క కీర్తిని గ్రూప్గా డివోటీస్ గ్రూప్లో చేయాలంట. మనము చాంటింగ్ కానీ మన కీర్తన కానీ ఆ, ఇవన్నీ ఎక్కడ చేయాలంట? భక్తుల యొక్క గుంపులో, భగవంతుని యొక్క భక్తుల యొక్క గ్రూప్లో చేయాలంట. ఇట్లా చేస్తే ఈ ప్రాసెస్ మనల్ని బాగా శుద్ధిపరుస్తుంది. అట్లాగే ఈ యొక్క భక్తులతోటి మనము ప్రేమయుత సంబంధాలు పెంచుకోవాలి. చాలా చాలా మంచి రిలేషన్షిప్స్ పెట్టుకోవాలి డివోటీస్తో. ఎట్లా? ఒకరి నుంచి ఒకరు సాటిస్ఫాక్షన్, ఒకరి నుంచి ఒకరు సంతోషాన్ని, వాళ్ళ యొక్క తృప్తిని వ్యక్తపరచుకోవాలి. ఆ, అట్లా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. ఒకరినొకరు ఆ, ఒకరు డౌన్ అయిపోయినా ఇంకో డివోటీ వచ్చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి లేపాలి అట్లా. ఆ, సో అట్లా ఈ ఈ ఇంద్రియ తృప్తి నుంచి మనం బయటికి రావాలి అని ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకొని ఇలా చేయాలన్నమాట. ఎందుకు? ఇంద్రియ తృప్తి అన్నిటికంటే డేంజరస్ సఫరింగ్ అన్నమాట. మనము ఈ ప్రాపంచిక లైఫ్లో మనం ఏ అవస్థ పడుతున్నాము అంటే ఆ అవస్థకు కారణం ఏంటి? ఇంద్రియ తృప్తి. కేవలం ఇంద్రియ తృప్తి చేతనే మనకు మనకి ఈ అవస్థలన్నీ పడుతున్నాం అనమాట. సో ఈవెన్ మనం ఫ్యామిలీ మెంబర్స్ పట్ల కూడా ఎక్కువ ప్రీతితోటి ప్రేమతోనే ఉండడం కూడా కామమే, భక్తులు కానటువంటి వాళ్ళతో. సో అది మనం గ్రహించాలి. సో ఎట్లా అయితే దేవకి కూడా 6 గర్భాలని తొలగించుకొని ఆ, 6 పిల్లల్ని చనిపోయిన తర్వాత కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, ఆ తర్వాత బలరాముడు వచ్చేసి ఆ యొక్క గర్భాన్ని శుద్ధిపరిచి ఆ తర్వాత కృష్ణ భగవానుడు 8వ సంతానంగా వస్తాడు. అట్లాగే మనం కూడా కృష్ణ భగవానుడిని ఆ, ఆ, మన మన లైఫ్లో తెచ్చుకోవాలి అంటే మనం బలరాం యొక్క షెల్టర్ తీసుకోవాలి. బలరాం యొక్క షెల్టర్ తీసుకుంటే అప్పుడు కృష్ణ మన లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కృష్ణ డైరెక్ట్గా మనము యాక్సెస్ చేయలేం. మనం కృష్ణాని ఓన్లీ గురువు ద్వారానే మనకు యాక్సెస్ అన్నమాట. సో గురువు ప్రతినిధి ఆ, భగవంతుని యొక్క భక్తులు, వాళ్ళ శుద్ధ భక్తులతోటి మనం సాంగత్యంలోనే ఉంటేనే మనం భగవంతుని భక్తికి దగ్గర అవుతాం. సో అట్లాగే మనము భక్తిని కూడా మన హృదయంలోకి, కృష్ణాని మనం ఇన్వైట్ చేయొచ్చు అనమాట. సో అట్లాగే ఈ సాటర్డే వచ్చేసి మనకి ఆ, జన్మాష్టమి. సో జన్మాష్టమి మనం ఒక వేడుక చూడడానికి వెళ్ళకుండా మనం ఇన్సైడర్స్, మనందరం టెంపుల్, మనందరం ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా పండగ, మన ఇంట్లో ఏదైనా విషయం అయితే ఏమవుతుంది? మనందరం వేరే వాళ్ళని పిలిచి వాళ్ళని సర్వ్ చేస్తాం. అట్లాగే టెంపుల్ మనది, కృష్ణ మనవాడు. సో కాబట్టి మనం ఇన్సైడర్స్గా మనం ఏంటి? మన సేవ చేయాలి. ఆ రోజు ఎవరు వచ్చినా సరే వాళ్ళతో పాటు వేరే వాళ్ళకు దర్శనం బాగా ఇచ్చేటట్టు వాళ్ళకు దోహదపడాలి, వాళ్ళకు ప్రసాదం ఇవ్వాలి. ఏదో ఒకటి పెట్టేసి వాళ్ళందరూ కృష్ణ యొక్క అనుమతి లేకుండా ఎవ్వరూ కృష్ణ టెంపుల్కి రాలేరు. ఎవరన్నా కృష్ణ టెంపుల్కి వస్తున్నారు అంటే కృష్ణ అనుగ్రహము, కృష్ణ అనుమతి ఉంది అంటే. మరి కృష్ణ అనుమతి ఉండి, కృష్ణ అనుగ్రహం ఉండి అలాంటి వాళ్ళు వచ్చే వాళ్ళని మనం దూషించవచ్చా? వాళ్ళ తర్వాత వాళ్ళకంటే మనం ముందు అని చెప్పుకోవచ్చా? లేదు. కృష్ణ యొక్క అతిథి మనకు చాలా ఇంపార్టెంట్. సో ముందు వాళ్ళకి చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఉండేటట్టు చేయాలి. ప్లస్ అందరు డివోటీస్తో కలిసి కలిసి ఆ రోజు మనం సర్వీస్ చేయాలన్నమాట. సర్వీస్ చేసి ఆమ్, కృష్ణాని తృప్తిపరచాలి, మన హృదయంలోకి ఆహ్వానించాలి. ఇంకోటి, కొన్ని సర్వీసెస్లో మనం కృష్ణాకి దగ్గరగా ఉండి సర్వీస్ చేస్తాం. ఎగ్జాంపుల్ పూజారీస్, ఆ, లేకపోతే అభిషేకం చేసే టీం అట్లా. అట్లీస్ట్ ఇంకా కొందరు కిచెన్లో ఉంటారు, అప్పుడో ఇప్పుడో టెంపుల్కి వెళ్ళి కృష్ణాని దర్శనం చేసుకుంటారు. కొందరు ఏంటంటే బయట సేవ చేయాల్సి వస్తుంది. సపోజ్ టెంపుల్లో ఈసారి మనకు 30,000 మంది వస్తున్నారు అనుకోండి,
వాళ్ళ కారు వెహికల్స్ పార్కింగ్ చేయడానికి ఒకరు టీంకి వెళ్ళాలి, ఎక్కడో దూరంగా వెళ్ళి వాళ్ళు సర్వీస్ చేయాలి, ఎక్కడో లైన్లో నిలబెట్టి వాళ్ళని దింపి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళాలి. ఇలాంటి సర్వీసెస్ ఉంటాయి. సో రాధారాణి చూస్తుంది అనమాట, ఎవరు ఎంత దూరం వెళ్ళి సర్వీస్ చేస్తారో రాధారాణి ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటుంది. కృష్ణకి ఎవరు ఎలా సేవ చేస్తున్నారు, ఎంత దూరం వెళ్ళి సేవ చేసినా కూడా ఆ, అంత కృప ఉంటుంది కూడా, కృష్ణ యొక్క కృప. సో మనం డైరెక్ట్గా కృష్ణని చూస్తూ అక్కడే ఉండి కీర్తన చేయడం ఇంపార్టెంట్ కాదు. ఎంత దూరమైనా సరే వెళ్ళి టెంపుల్ సర్వీస్, ఈవెన్ ఆ రోజు అంతా విగ్రహాలకు దూరంగా ఉండైనా కూడా మనం సర్వీస్ చేసినా కూడా అది కూడా రాధారాణికి చాలా ప్లీజింగ్ అన్నమాట, మనకు మన భక్తి పెరగడం కోసం. ఓకే, సో అట్లా మనము ఈ వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక పండుగ మనం చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏం చెప్తున్నారంటే శిల ప్రభుపాద ఆచార్యస్, ఎప్పుడైతే మనం కృష్ణ భగవాన్ యొక్క పండగలు మనం చేసుకోవడం స్టార్ట్ చేస్తామో మనకి భౌతిక ఫంక్షన్స్ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఉమ్, ఆ, ఇంకోటి ఆచార్యస్ ఏం చెప్తున్నారంటే మనకి మన యొక్క మన యొక్క ఈగో అంటే ఈగోని ఏమంటారు? ఆ, అహంకారం ప్రభు. అహంకారం. ఎస్, థ్యాంక్ యూ ప్రభు. సో మన యొక్క అహంకారం ఎంత పెద్దగా ఉంటుందంటే, ఇప్పుడు మనం వెళ్ళి హిమాలయ పర్వతం ముందర నిలబడ్డాం. ఒకతను వచ్చేసి ఈ పర్వతాన్ని పక్కగా జరుపు అంటాడు, మనం జరపగలుగుతామా? లేదు. రైట్. ఓకే, టెంపుల్లో అందరూ 200 మంది కలిసి డివోటీస్ వెళ్దాం, హిమాలయాస్ దగ్గరికి వెళ్ళి హిమాలయాస్ని జరుపుదామా? జరపలేం. గోవర్ధన్ గిరికి వెళ్ళి గోవర్ధన్ని నెడదామా? ఏమైనా జరపగలుగుతామా? లేదు. కృష్ణ ఏం చేస్తున్నాడు గోవర్ధన హిల్ని? అతని ఎడం చేతితోటి చిటికెన వేలుతోని లేపుతున్నాడు. కృష్ణ లేపగలడు, కృష్ణ తొలగించగలడు గుట్టల్ని, కృష్ణ ఎత్తగలుగుతాడు. సో మన యొక్క అహంకారం ఎలా ఉందట? మన యొక్క అహంకారము ఈ సుమేరు పర్వతం కంటే పెద్దగా ఉందట. హిమాలయాస్ కంటే, గోవర్ధన్ కంటే, అన్నిటికంటే ఎక్కువ సుమేరు పర్వతం చాలా పెద్దగా ఉంది. సో ఆ సుమేరు పర్వతం కంటే కూడా ఇంకా ఎన్నో రెట్లు మన అహంకారం ఉందట. ఎన్నో కోట్ల జన్మల నుంచి మనము మన అహంకారాన్ని మనము దాన్ని సేఫ్ గార్డ్ చేస్తూ దాన్ని ఇంకా పెంచుతూ 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 చాలా లోపలికి నీళ్లు పోస్తూ దాన్ని జాగ్రత్తగా ఇలా పెట్టుకున్నాం మనం. సో ఆ అహంకారాన్ని మనం ఏమీ చేయలేం. సో మనం ఏం చేయాలి? గురువు ఆశ్రయం తీసుకోవాలి, కృష్ణ ఆశ్రయం తీసుకోవాలి. అప్పుడు కృష్ణ వచ్చేసి గా దాన్ని పంపించేస్తాడు, ఎన్ని గుట్టలు గుట్టలుగా ఉన్న అహంకారాన్ని కూడా తొలగిస్తాడు. సో ఇవన్నీ మన యొక్క అనర్థాలు ఇవన్నీ పోవడానికి మనము గురువు యొక్క ఆశ్రమం, కృష్ణ యొక్క ఆశ్రమం తీసుకోవాలి. సో అది ప్రేమయుత భక్తియుత సేవలో. సో ఇలా చేసి మనం కృష్ణాని ఆహ్వానిద్దాం. సో ఒక మంచి ప్రేయర్ చేద్దాం మనం. డియర్ శ్రీ చైతన్య మహాప్రభు, డియర్ నిత్యానంద ప్రభు, డియర్ బలరాం. డియర్ శ్రీ చైతన్య మహాప్రభు, డియర్ నిత్యానంద ప్రభు, డియర్ కృష్ణ బలరాం, డియర్ పంచతత్వ, డియర్ పితాయి గౌరచంద్ర, డియర్ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర, డియర్ రాధా నీల మాధవ్. సో మా అందరికీ కృష్ణ భగవానుని భక్తి రావాలి. ప్లస్ అందరూ కలిసిమెలిసి భక్తియుత సేవ, కృష్ణ భగవానుని భక్తి ఏంటో తెలుసుకొని చక్కగా ఆమ్, ఈ అనర్థాలన్నింటికి దూరం అయిపోయి భక్తియుత సేవలకు వచ్చేసి కలిసి కృష్ణ ప్రీత్యర్థం ప్రతి విషయం మనం చేసేటట్టుగా ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనతో ఎవరైనా ఏకీభవిస్తే అన్మ్యూట్ చేసి హరే కృష్ణ అని చెప్పండి. హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే హరే రామ కృష్ణ హరే హరే రామ హరే 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 రామ రామ హరే 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 రామ కృష్ణ రామ హరే రామ రామ హరే హరే హరే. హరే హరే. కృష్ణ హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు ధన్యవాదాలు. ప్రభు. 9వ స్కందము ఏ అధ్యాయం ప్రభు? అప్పుడు శ్లోకం చెప్పారు మీరు. ఓకే మాతాజీ. 9:6:51. 9, 6 అధ్యాయం. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. 9:6:51. ఇంకొకటి 11:3:30. 9, 6, 51. ఓకే. చాలా ధన్యవాదాలు ప్రభు. కృష్ణ బలరాం గురించి చెప్పిండ్రు, ఎట్లా ఇది చేసుకోవాలని. చాలా థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. ఎస్, చాలా బాగా చెప్పారు ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. అన్ని గురు మహారాజ్ యొక్క మహిమ
శిల ప్రభుపాద యొక్క మహిమ ఏం ప్రశంసలు ఉన్నా అవన్నీ శిల ప్రభుపాదకే మాతాజీ ప్రభుస్. సో పవిత్ర మాతాజీ మీకు ఏమైనా ప్రశ్న ఉందా? ఎస్ ప్రభు. అయితే ఒకటి చెప్పారు, నేను కామానికి లోబడని వ్యక్తి అని ఒకరి గురించి చెప్పాను ప్రభు. వాళ్ళ పేరు ప్రభు? నరనారాయణ ఋషి. నారాయణ ఋషి. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారంటే ఆ శ్లోకంలో ఒక నరనారాయణ ఋషి తప్ప ప్రతి ఒక్కరికి కామానికి లోబడే ఉంటారు. సో దాని నుంచి దూరం కావాలంటే ఓన్లీ గురువు యొక్క ఆ, కృప కావాలి. గురువు ద్వారా కృష్ణ యొక్క కృప వస్తే, బలరామ యొక్క కృప, కృష్ణ యొక్క కృప వస్తేనే మనకి అది దూరం అవుతుంది. ఎస్ ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. దండోత్ ప్రణామం జ్యోతి రూప కమల మాతాజీ. ప్రభుజీ, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా అనేది ఎలా తెలుసుకోగలుగుతాం ప్రభుజీ? మనకి మనం ఎలా తెలుసుకుంటాం? ఎస్ మాతాజీ. సో బేసికల్లీ సి మనము ఒకటి ఏంటంటే ఈ మాయ యొక్క అటాక్స్ మనకు అవుతుంటాయి కదా, అయినప్పుడు మనకు కోపం రాకూడదు, కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటాం, కానీ కోపం వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకు కోపం వచ్చింది అని. సో కామం కూడా ఎట్లా అంటే ఏ సందులోనూ చూసుకొని కామం కూడా వచ్చేస్తుంది. అట్లాగే క్రోధము, ఆ తర్వాత ఎన్వి మాత్సర్యము, ఆ గర్వము, ఇవన్నీ కూడా అప్పుడో ఇప్పుడో వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మనము విశ్లేషించుకోవాలి. మనకు ఈ ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఐదర్ రాసి పెట్టుకోవాలి, లేకపోతే ఎన్నిసార్లు అవుతున్నాయి, నెలకి ఎన్నిసార్లు అవుతున్నాయి, సంవత్సరానికి ఎన్నిసార్లు అవుతున్నాయి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, అట్లీస్ట్ ముందు ప్రాబ్లం ఏంటో మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్ట్ ఇవన్నీ టెస్టులు చేసి, ఓకే మీకు ఈ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి షుగర్ వ్యాధికి ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ ఉంది, ఇక్కడ వరకు మీరు ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు, ఇది దాటితే సెకండ్ స్టేజ్, సో మీకు ఇప్పుడు 100 mg టాబ్లెట్ అయితే సరిపోతుంది అంటే ముందు మెజర్ చేయాలి. బ్లడ్ ప్రెషర్ మెజర్ చేస్తారు, ఓ నువ్వు నార్మల్గానే ఉన్నావు. ఇంకొకరు తీసుకుంటారు, ఓ నీ బ్లడ్ ప్రెషర్ ఇప్పుడిప్పుడే పెరుగుతుంది, జాగ్రత్త పడు, నీ బ్లడ్ ప్రెషర్ ఆల్రెడీ దాటిపోతుంది ప్రతిరోజు, సో నువ్వు ఈ టాబ్లెట్ వేసుకో. అట్లా. సో ఫస్ట్ ఏంటంటే మనం కొలుసుకోవాలి, మనకు అసలు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మనలో ఉన్నాయా, ఉంటే ఏ విధంగా వస్తున్నాయి బయటికి, ఎలా వస్తున్నాయి, ఎన్నిసార్లు వస్తున్నాయి, మెజర్ చేసుకుంటే ఆ తర్వాత దాన్ని ఆ, వారించే మార్గం తర్వాత వెతుక్కోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అది తెలుసుకోవాలి. కొందరు ఎలా ఉంటారంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళలో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకేం ప్రాబ్లం లేదు, నేను అన్ని బాగానే ఉన్నాను, ఉం? నేను ఆల్రెడీ ప్యూర్ డివోటీ. సో అది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ప్రాబ్లం మనలో ఉంది అని తెలుసుకోవడం. ఉం? ఎప్పుడైతే ఎవరైనా ప్రాబ్లం నాలో ఉంది అని తెలుసుకుంటే ఆల్రెడీ సగం సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం. అసలు ప్రాబ్లమే లేదనుకున్నారు అనుకోండి, అప్పుడు ఇంకా వాళ్ళకు సొల్యూషన్ ఎక్కడ వెతుకుతారు వాళ్ళు? అన్నీ కరెక్టే, నేను చేసేదంతా కరెక్టే. సో అట్లా అన్నమాట. సో ఎక్కడైనా ఇప్పుడు క్రోధం కోపం వచ్చినా కూడా ఇద్దరు పార్టీస్ ఉంటారు. కోపం వచ్చేసిన తర్వాత ఇతను కోపం వచ్చినట్టు ఇతను కోపం వచ్చి ఇద్దరికి వచ్చింది అనుకోండి, సో అందులో ఇంకా సమర్థించుకోవడానికి లేదు కదా, ఇద్దరికీ వచ్చింది. అయ్యో నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, అట్లీస్ట్ అది అయిన తర్వాతనైనా కూడా మనం వెళ్ళి సారీ చెప్పడము అట్లా, తర్వాత విశ్లేషించుకొని మనం దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలన్నమాట. సో మెయిన్ థింగ్ మనకు శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారు, కామం నుంచి తొలగడానికి దృఢంగా మన నిశ్చయంగా ఉండాలంట, దృఢ నిశ్చయంతో ఉండాలి. సో అది మనకి ఎక్కడ ఇచ్చారు శ్లోకం చెప్తాను మీకు. Prabhuji, Hare Krishna, Pranamal, please accept my humble obeisance. ప్రాసెస్ ఆఫ్ కాంకరింగ్. దండవత్ ప్రణామ ప్రభు. ఒకటి, అసంకల్పా జయేత్ కామం. సో మనం కామాన్ని జయించాలి అంటే మనం చాలా దృఢ నిశ్చయంతో ఈ కామంని నేను జయించాలి అని అనుకోవాలన్నమాట. క్రోధం కామ వివర్జనాత్. ఓకే. ఆ, కోపాన్ని ఎలా తగ్గించుకోవాలంట, మన యొక్క ఇంద్రియార్థాల పైన ఎక్కువ ఆశలు పెంచుకోవద్దట. ఇంద్రియార్థాలు అనర్థానర్థే క్షయా లోభం.
సో లోభం నుంచి దూరం కావాలంటే ఏం చేయాలి? డబ్బు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వాటితో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో అవి తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం లోభం నుంచి దూరం అయిపోతాం. భయం తత్వా వమర్శనాత్. మనము ఫియర్, భయం నుంచి ఎలా దూరం కావాలంట? మనం చేసే ప్రతి పని, దానికి కర్మ వల్ల నాకు ఈ పని వస్తుంది, ఈ యొక్క సఫరింగ్, నేను ఇప్పుడు కష్టపడేది ఇదంతా ఎందుకు, కష్టాలు ఎందుకు వస్తున్నాయి నాకు? పూర్వజన్మ కర్మ సుకృతం ద్వారా. మంచి కర్మ అయితే మంచి అవుతుంది, చెడు కర్మ చేసుకుంటే చెడు అవుతుంది. సో తద్వారా భయం తొలగిపోతుందంట. ఆన్విక్షిక్ష శోక మోహౌ. ఓకే, శోక లేదా మోహ, శోక మోహాల నుంచి ఎలా దూరం కావాలంట? ఆత్మతత్వ జ్ఞానం పెంచుకుంటే శోకమోహాల నుంచి దూరం అయిపోతామంట. తర్వాత డంబం మహద్ ఉపాశయ, అంటే ప్రైడ్, దంభం, దీని నుంచి ఎలా, మనము గర్వం నుంచి, ప్రైడ్ దంభం నుంచి ఎలా దూరం కావాలంట? డివోటీస్కి సేవ చేయడం ద్వారా దూరం అయిపోతామంట. ఉమ్. తర్వాత యోగాంతరయాన్ మౌనేన, యోగాలో మనకున్న అబ్స్టకల్స్, యోగాలో అంటే భగవంతుని కలయికలో మనకున్న ఆబ్స్టకల్స్, దాని నుంచి దూరం కావాలంటే సైలెంట్గా మౌన వ్రతం ద్వారా. ఓకే, హింసాం కామాద్యనీహయ, ఆ, మాత్సర్యము, అసూయ, వాయిలెన్స్, వీటి నుంచి దూరం కావాలంటే మనము ఇంద్రియ తృప్తి ఆపేయాలి. కృపయా భూతజం దుఃఖం, వేరే వాళ్ళ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి దూరం కావాలంటే ఏమనాలి? వాళ్ళ పట్ల మనము ఆ, కృతం ఆ, కృప చూపించాలి, వాళ్ళ మీద మనం కృప చూపించాలి. దైవం దహ్యాత్ సమాధిన, సపోజ్ మనము భూకంపాలు ఇటువంటి వేరే వాటి నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకోండి, వరదల నుంచి, అప్పుడు ఏం చేయాలి? మనము ట్రాన్స్లో మెడిటేషన్ చేసుకోవాలి. మెడిటేషన్ చేసుకోవాలి. ఆత్మానం యోగ వీర్యేన, సఫరింగ్ ఫ్రమ్ బాడీ అండ్ మైండ్, మన బాడీ ద్వారా లేదా మన మైండ్ ద్వారా మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకోండి, శారీరక బాధలు ఉన్నాయి, మైండ్లో బాధలు ఉన్నాయి, ఆలోచనలో బాధలు ఉన్నాయి, ప్లస్ మన బాడీలో ఏదైనా నొప్పులు అవి ఇవి ఉన్నాయి, హఠయోగ ద్వారా అది దూరం అవుతుందట. నిద్రాం సత్వ నిష్ నిషేవయ, నిద్ర గురించి బాగా, ఆ, నిద్ర నుంచి మనము దూరం కాలేకపోతున్నాం అనుకోండి, బాగా నిద్రపోతున్నాం, బాగా అలసట, బాగా నిద్ర ఉంది, అప్పుడు దీని నుంచి మనం బయటికి రావాలంటే ఏం చేయాలి? సత్వగుణం పెంచుకోవాలి. ఎస్పెషల్లీ మన యొక్క ఈటింగ్ హ్యాబిట్స్, మనం తినే ఆహారాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. రజస్ తమశ్చ సత్వేన, ఆ, రజోగుణం, తమోగుణంలో నుంచి బయటికి రావాలని చేయాలి, సత్వగుణం ఇంక్రీజ్ చేసుకోవాలి, పెంచుకోవాలి. సత్వం చోప శమేన చ, మనం ఈ సత్వగుణం నుంచి ఎలా బయటపడాలంట? డూ బికమ్ డిటాచ్డ్. డిటాచ్డ్ అంటే మనము నిస్సంగత్వానికి వెళ్ళిపోవాలి, దాన్ని శుద్ధ సత్వాలకు వెళ్ళిపోవాలన్నమాట. సో ఇది హౌ టు కాంకర్ ద అనర్థస్ అని ఇది ఇచ్చారనమాట. ఇది 22-25 శ్లోకం. ఆ, నేను ఎగ్జాక్ట్ ఇదంతా మీకు గ్రూప్లో పెడతాను తర్వాత. బట్ మంచి ప్రశ్న అడిగారు మాతాజీ. ఓకే, ఎస్ ప్రభు, ఇంకేదో ప్రశ్న అడుగుతున్నారు? ప్రభుజీ హరే కృష్ణ ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. ప్రభుజీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్సే కానీ చుట్టాలే కానీ ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకు నచ్చిన విధంగా ఎదురువారు ప్రవర్తించకుండా కూడా మనలో ఒక రకమైన కోపం ద్వేషం వస్తూనే ఉంటుంది కదా. ఎస్. ఈవెన్ డివోటీస్ అయినా నాన్ డివోటీస్ అయినా. సో వాళ్ళకు కూడా మనం డివోటీ ఉండి కూడా వాళ్ళకు కూడా చేయకుంటే మనం కోపం వస్తుంది. మరి దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయగలరు? ఎస్ ప్రభు, ఆ ప్రాబ్లం నాలో కూడా ఉంది ప్రభు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే, సి ఈచ్ టైం మనము మనం ఎప్పుడైనా సరే ఏదన్నా ఏ విషయంలో నుంచి అయినా మనం బాధపడుతున్నాము అంటే మన ఇంకా అహంకారం యాక్టివ్గా ఉంది అని అర్థం. మన ఫాల్స్ ఈగో, మన దురహంకారం యాక్టివ్గా లేదనుకోండి, మనం భక్తిలో శుద్ధ సత్వాలకు వెళ్ళిపోయాం, ఏ ప్రాబ్లం మనల్ని బాధించదు, అసలు మనకు బాధ అనేది కలగదు. మనకు ఎక్కడన్నా బాధ అనేది కలుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? మన అహంకారం ఇంకా యాక్టివ్గా ఉంది అని అర్థం.
ఇంకా మనం భక్తిలో ముందుకు వెళ్ళాలి, ఈ అనర్థాలను తొలగించుకోవాలి అని తెలుసు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం గ్రహించాలి, మనం మెజర్ చేసుకోవాలి మన యొక్క ప్రాబ్లం ఎంత తీవ్రంగా ఉంది, ఎవరెవరి మీద ఎంతెంత కోపం వస్తుంది, ఎన్నిసార్లు వస్తుంది, ఎంత తీవ్రంగా వస్తుంది. ఇదంతా ప్రాబ్లం వాళ్ళకంటే ఎక్కువ మనది. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, నాలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కాబట్టి మనం అవన్నీ చూసుకోవాలి. తద్వారా మనము గురువు యొక్క ఆశ్రయం తీసుకోవాలి, గురు మహారాజ్ చెప్పే క్లాసెస్ వినాలి, లేదా గురు మహారాజ్ చెప్పిన లాంగ్వేజ్ మనకు అర్థం కాకపోతే గురువు యొక్క ప్రతినిధి, ఆ గురు మహారాజ్ క్లాసెస్ చక్కగా విని చెప్పే ప్రతినిధి ద్వారా అవి విని తెలుసుకోవాలి, సీనియర్ డివోటీస్ ద్వారా. సో అట్లా ఒకటి గురువు వాక్యాలు, రెండోది డివోటీ సాంగత్యం. ఇప్పుడు మనము చూసాం కదా ఈ శ్లోకంలో, మనం ఏం చేయాలి? డివోటీ అసోసియేషన్లోకి వెళ్ళి మనం గట్టిగా చాంటింగ్ చేసుకోవడం కానీ, గ్రూప్గా కీర్తన చేయడం కానీ, ఇవన్నీ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన యొక్క ఈ కంట్రోల్గానే ఉంటాయి. ఎప్పుడైతే ఇంకొక విషయం ఏంటంటే, మనము గురువు క్లాస్ ఒక రోజు విన్నాము, భాగవతం క్లాస్ ప్రతిరోజు వినాలి. ఏ రోజన్నా మిస్ అయింది అంటే మనకేంటి, ఆ డోస్ తగ్గిపోతుంది, మనకు ప్రాపంచిక మాయకి చాలా నోట్లోకి వెళ్ళిపోతాం, ఇంకా మాయాకి విక్టిమ్ అయిపోతాం అనమాట, మాయాజాలంలో పడిపోతాం. కాబట్టి మనం ప్రతిరోజు చదవాలి భాగవతం, ప్రతిరోజు వినాలి, ప్రతిరోజు వినాలి, ప్రతిరోజు చదవాలి. సో ఇవి కొన్ని స్టెప్స్ తీసుకోవచ్చు ప్రభు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం మనం క్షమాగుణం నేర్చుకోవాలి. తద్వారా మన చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మనం ఏమైనా ఫాల్ట్స్ చూసినప్పుడు కూడా, వాళ్ళు కూడా ఎన్ని జన్మల నుంచి ఎన్ని ఎన్ని జన ఒక ఒక మనిషిలో ఒక ఫాల్ట్ మనం చూసేటప్పుడు మనకై మనం అనుకోవాలన్నమాట, ఈ వ్యక్తి ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడంటే ఎన్ని కోట్ల జన్మల నుంచి ఆయనకు తగిలిన బాధలు, ఆమెకు తగిలిన బాధలు, ప్లస్ ఆమెకు తగిలిన అవమానాలు, కష్టాలు, వాళ్ళకు వచ్చిన డిసీజెస్, వాళ్ళ వాళ్ళ బాడీ వైఖరి, వాళ్ళ లోపల ఉన్న రోగాలు, ఇవన్నిటి కలయికతోటి అలా వస్తుంది, రైట్? సో తద్వారా మనం ఏం చేయాలంటే వాళ్ళ మీద జాలి పడాలి. సో అట్లా చేస్తూ చేస్తూ ఉంటే, మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే మనం స్లోగా అధిగమించవచ్చు ప్రభు. మంచి ప్రశ్న అడిగారు ప్రభు. కృష్ణమూర్తి కరుణామయ. ప్రభుజీ ఇప్పుడు మనకు ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి అంటే, అంటే నా అనుభవం మీద చెప్తున్నా, ప్రాబ్లమ్స్ మనం పెరుగుతున్నాయి, అటెంటివ్ గా చాంటింగ్ చేయలేకపోతున్నాం. ఉమ్, చాంటింగ్ చేసే సమయంలో ఇవి ఎక్కువ గుర్తుకొస్తున్నాయి. అంటే మనకు స్మరణ చేసినట్టే అనిపిస్తుంది కానీ బట్ మన మన ఫోకస్ అంతా ఎక్కువ ఆ ప్రాబ్లమ్స్ మీదనే కనబడతాం. చాంటింగ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ గుర్తొస్తున్నాయి. ఎస్ ప్రభు. ఓకే, దానికి మంచి సొల్యూషన్ ప్రభు ఏంటంటే, ఎప్పుడైతే మనం చాంటింగ్ చేసేటప్పుడే మనకి ఎవరైనా చేసిన ప్రాబ్లం కానీ, ఎవరైనా మనకు చేసిన అన్యాయం కానీ, అది పదే పదే గుర్తు రావడం, ఎవరైనా మనం అవమానించిన సిచ్యువేషన్ గుర్తు రావడం, ఇట్లాంటి చాంటింగ్ చేసేటప్పుడు అవుతుంటే మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, కృష్ణ దగ్గరికి వెళ్ళి ఎవరెవరైతే మనకు గుర్తొస్తున్నారో వాళ్ళ గురించి, వాళ్ళ బాగు గురించి మనం గట్టిగా ప్రే చేయాలి. మనము మన మన లైఫ్ మొత్తంలో అన్నిటికంటే బెస్ట్ ప్రేయర్ వాళ్ళకి చేయాలి. అట్లా ప్రే చేసి చూడండి, మీకు ఇమ్మీడియట్ గా మీ చాంటింగ్ లో అట్లా బాధించే వాళ్ళు మళ్ళీ మీ చాంటింగ్ లోకి రారు. లేదా ఏమైనా కష్టం గుర్తొస్తుంది అనుకోండి, ఆ కష్టం అంటే, ఆ కష్టం కూడా ఏదైనా సరే, అన్నిటికంటే పెద్ద కష్టం ఏంటి? కృష్ణాన్ని మర్చిపోవడం. కృష్ణాన్ని మర్చిపోవడం కంటే పెద్ద కష్టం ఇంకోటి ఏమీ లేదు. సో మీది మీది ప్రాబ్లం అంటే, ప్రాబ్లం చేసిన వారే ప్రభు గుర్తొచ్చేది, ఇంకా ప్రాబ్లమ్స్ కూడానా? అంటే ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, ఉమ్, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. సో ఉమ్, ప్రతిసారి మనకు అంటే బై బై బర్త్ నుంచి చూసి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ చూస్తే అటెంటివ్ చాంటింగ్ చేయలేకపోతున్నాం. ఉమ్, అది ఏ సమయంలో చేసినా కూడా అది నన్ను కొంచెం అంటే ఫ్యూచర్ ఆలోచన చేసి దాని గురించి ఆలోచన చేయడం వల్ల ఉమ్. ఏంటి సమస్యలు మనకే ఎందుకు భగవంతుడు ఇట్లా ఇస్తున్నాడు. సో మనం అంటే భక్తి చేస్తున్నాము, అది మన ఈ ప్రాబ్లమ్స్ వెళ్ళి బయటపడడానికి చేస్తున్నామా మరి ఉమ్. చాలా మంచి సమస్య అనేది చాలా మంచి ప్రశ్న అడిగారు ప్రభు. మనం భక్తి, మనము భక్తి ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భక్తి చేసినంత మాత్రాన మన కష్టాలు తీరుతాయి అనుకోవడం అపోహ, అది కరెక్ట్ సార్. ఎస్ ప్రభు, అది రైట్? ఒప్పుకుంటాను. రెండోది,
మనం చాంటింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఏవేవైతే మన మైండ్లో గుర్తొస్తున్నాయో, ఏ విషయాలు గుర్తొస్తున్నాయి, ఏ వాటి మీదకి వెళ్తుంది మన మైండ్, వాటి మీద మనకు వ్యామోహం ఎక్కువగా ఉంది అని అర్థం. సో ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా జాబ్ గురించి, లేదా ఒక వ్యక్తి గురించి, లేదా ఒక సంఘటన గురించి, ఆ సంఘటన మర్చిపోలేకపోతున్నాం, మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. ఆ సంఘటన ఎందుకు గుర్తుంచుకుంటున్నాం మనము? మనం క్షమించలేదు కరెక్ట్గా, లేదా ఒక ఒక పర్సన్ పట్ల జాలి ఎక్కువగా ఉంది. ఎందుకు ఉంది? ప్రేమ ఉంది. ఇదేంటి? శారీరక ప్రేమ. ఓకే, నా తమ్ముడు, నా తల్లి, నా అమ్మ, నా కొడుకు, ఇట్లా బేసికల్లీ ఆ సంగత్వం, ఏదైతే మనకు అటాచ్మెంట్స్ ఉంటాయో వాటిని మనకు చాంటింగ్ లో గుర్తొస్తుంది. కృష్ణ మీకు పదే పదే గుర్తు చేస్తున్నాడు అక్కడ. తద్వారా మనకి ఏంటంటే ఫస్ట్ థింగ్ కృష్ణ మనకు ఓపెన్ గా డివోటీకి చెప్పేది ఏంటంటే నువ్వు వీటిని అడ్రస్ చేసుకో. నీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ వ్యామోహం ఎక్కువగా ఉంది, వీటిని అడ్రస్ చేసుకో. సో దాంట్లో మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా మన మన ఫ్యామిలీ మెంబర్సే, లేకపోతే మంచిగా మంచిగా తలుస్తున్నాం, వాళ్ళ గురించి జాలిపడి తలుస్తున్నాం, దాని అర్థం ఏంటి? మనకు వాళ్ళ పట్ల ఆ, సంగత్వం ఉంది, వాళ్ళ పట్ల ప్రేమ అనురాగాలు పెంచుకుంటున్నాము. ఆ? సో అట్లా మనం ఎక్కువగా పెట్టుకోకూడదు. ఓకే, కృష్ణకి మనం డైరెక్ట్గా ప్రే చేయాలి. ఆ, మళ్ళీ ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? వాళ్ళు ఆ కండిషన్లో అలా ఎందుకు సఫర్ అవుతున్నారు? పూర్వజన్మ కర్మ ద్వారా. ఓకే, సో దాన్ని ఎలా తీసుకోవాలి. రెండోది, ఇంకొకటి, ఏదన్నా సఫరింగ్ ఇలా వచ్చింది అనుకో, ఫస్ట్ థింగ్ మాకే ఎందుకు అవుతున్నాయి సఫరింగ్, కృష్ణ నాకే ఎందుకు ఇస్తున్నావు ఈ కష్టాలన్నీ, ఇలా అడగకూడదు. ఫస్ట్ క్వశ్చన్ మనం తెలుసుకోవాలంటే అంటే ఈ సంఘటనల వల్ల నాకు తెలుసుకునే లెసన్ ఏంటి, నాకు వచ్చే లెసన్ ఏంటి. దుఃఖాలయం అశాశ్వతం. మనం పుస్తకాల గ్రంథాలయంకి వెళ్తే గ్రంథాలు దొరుకుతాయి, ఔషధాలయంకి వెళ్తే ఔషధాలు దొరుకుతాయి. ఇది మనం దుఃఖాలయంలో ఉన్నాం, ఇక్కడ ఓన్లీ దుఃఖమే దొరుకుతుంది. ఇక్కడ సంతోషం వెతకడం టైం వేస్ట్. సో మనం ఇక్కడ తెలుసుకోవాలి, ఒక పాయింట్ తెలుసుకోవాల్సింది, ఇక్కడ దుఃఖం ఉంటుంది, కానీ ఈ దుఃఖం ద్వారా కృష్ణ నాకు ఏం చెప్తున్నాడు లెసన్, ఇక్కడ లెసన్ ఏంటి? ఏది శాశ్వతం కాదు ఓ కృష్ణ అని చెప్పేసి మనం అట్లా తీవ్రంగా చేయాలి. ఎవరైనా కోపంగా మనకు ఊకే చాంటింగ్లో వస్తున్నారు, మనం వాళ్ళపైన ద్వేషంగా ఉన్నాం, వాళ్ళ అన్న మాటలు అవమానం పడుతున్నాం, వాళ్ళు మనకు అన్యాయం చేశారని అవుతుంది, అప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్గా చాంటింగ్ మనకు పక్కన పెట్టి వెళ్ళి వాళ్ళ మంచి గురించి బెస్ట్ ప్రేయర్ చేయాలి వాళ్ళ గురించి. ఓ కృష్ణ, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూడు, వాళ్ళు బాగుపడాలి, అట్లా మనము మంచిగా ప్రే చేయాలి. సో అట్లా మనం చేసినప్పుడు స్లోగా మనకి వీటి నుంచి మనం దూరం అవుతాం ప్రభు, ఎస్పెషల్లీ చాంటింగ్ చేసే టైంలో. ఈ ప్రయత్నాలు చేసి చూడండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామములు. Yes. ప్రభుజీ మీ ప్రశ్న ఓకేనా ఇప్పుడు? సాల్వ్ అయిందా? ఓకే ఓకే రవి, అర్థమైంది. అంటే అవన్నీ తెలిసినా కూడా స్టిల్ ఎప్పుడు చూడు ఏదో అంటే అన్ని ప్రతిదీ రోజు రోజు సమస్య పెరుగుతుంది అని తగ్గట్లే. ఇంతకుముందు చాంటింగ్ మంచిగా అనిపించేది, ఇప్పుడు చేసినా కూడా ఐఎమ్ నాట్ ఫీల్ వెల్. సో దానికి మీరు ఏం చేయాలంటే కొన్ని రోజుల పాటు అట్లా బాగా అవుతుంటే కొన్ని రోజుల పాటు మీరు ఎవరన్నా మంచిగా చాంటింగ్ చేసే డివోటీతో వెళ్ళి, పెద్ద గ్రూప్లో కాదు, ఒక 50 మంది 60 మంది 100 మంది గ్రూప్లో అంటలేను నేను, అట్లీస్ట్ ఒక డివోటీ దగ్గరికి వెళ్ళి ఒక వారం రోజులు చాంటింగ్ చేయండి ఆ డివోటీ తోటి. లేదా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరన్నా మీకు దగ్గర క్లోజెస్ట్ డివోటీ ఎవరు ఉంటారో, సీనియర్ డివోటీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ బాధ చెప్పుకోండి, ఏమేం బాధలు అవుతున్నాయి ఏంటి ఒకసారి చెప్పుకోండి. వాళ్ళు ఏం సలహా ఇస్తారో చూడండి. సో అట్లా ఏం చేస్తుందంటే మీకు కూడా బరువు దిగుతుంది, ఆ, వేరే వైష్ణవులకు చెప్పుకుంటే. సో ఆ ప్రయత్నాలు చేయొచ్చు. ఆ, ఇంకోటి, ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి కానీ ఇంకా తగ్గట్లేవు అంటే మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు, మీరు ఆశపడుతున్నారు, ప్రాబ్లమ్స్ తగ్గాలి అని ఆశపడుతున్నారు. మనం ఎన్ని డిగ్రీల ఆశలు దేని మీద పెట్టుకుంటామో అన్ని డిగ్రీలుగా బాధపడతాం మనం, ఆశ తీరకపోతే. ఒక వ్యక్తి గురించి కానీ, ఒక మనిషి గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ మనం ఎన్ని డిగ్రీల ఆశలు పెట్టుకుంటే అది దక్కనప్పుడు అన్ని డిగ్రీలుగా బాధ అవుతుంది మనకి. కాబట్టి మనం ఆశపడడం వదిలేయాలి. నాకు ప్రాబ్లమ్స్ తీరుతాయి, నాకు ప్రాబ్లమ్స్ తీరాలి అనే ఆశ వదులుకోవాలి. ఈ వ్యక్తి నన్ను ఈ విధంగా చూసుకోవాలి అనేది వదిలేయాలి. లేదా ఈ వ్యక్తిని నేను ఈ విధంగా చూడాలి, అది కూడా వదిలేయాలి. ఆశలన్నీ వదిలేయాలి. ఆశ అనేది మూల కారణం
మన యొక్క ప్రాబ్లమ్స్కి కారణం ఆశపడడం. ఓ వీళ్ళు ఇంత మంచి డివోటీస్ అయి ఇలా ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే మీకు ఆశ ఉంది. ఆ డివోటీస్ ఇలా ప్రవర్తించాలని ఆశ ఉంది. ఎవ్వరి పట్ల ఏ ఆశ ఉండకూడదు. ఎంత ఆశ డీప్గా ఉంటే అంత డీప్గా బాధ అవుతుంది మనకి. సో మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఆశ. ఓకే. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ బ్రో. నేను ఎప్పుడు అంటే భగవంతుడి దగ్గర పైన కూడా ప్రే చేసేది కూడా అంతే. నా భక్తికి ఇబ్బంది లేకుండా చూడండి, నేను ఇతరులకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చూడండి అని కోరుకుంటా ఉంటా. ఆ రెండో ప్రేయర్ మంచిది ప్రభు. నా వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని ప్రే చేయాలి, కానీ నాకెప్పుడు ఇబ్బంది కలగకుండా చూడండి అని కూడా చేయకూడదు మనం. అంటే అలా ఇది కోరుకొని అది కూడా కోరుకుంటాను ప్రభు. ఇది కోరుకున్నాకనే అది కోరుకుంటాను. ఎస్. ఓకే, సుధామాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. ఎస్ సుధామాతాజీ. ఓకే, మాతాజీ లేనట్టున్నారు. ఓకే ఓకే, ఇంకేమైనా ప్రశ్న ఉందా? ఎవరికన్నా ప్రశ్న ఉందా ఇంకా? ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. దండోత్ ప్రణామ్ రాధా గౌరాంగి మాతాజీ. ప్రభుజీ ఇవన్నీ తగ్గించుకోవాలంటే ఊహించుకోవడానికి ఇదిగా ఉంది, కానీ తగ్గించేటప్పుడు అది వచ్చేటప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది ప్రభుజీ. అంటే మీరు ముందు అన్నారు మనం ఏదైనా అయిపోయినాక ఆలోచిస్తాము అని. కోపం వచ్చినప్పుడు మొత్తం తిట్టేస్తాము, ఆ తర్వాత క్లాస్ లో ఇలా చెప్పారు కదా ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు అని ఆలోచిస్తాం ప్రభుజీ. ఎస్. సో అది అవ్వట్లేదు ఆ మూమెంట్ లో అలా వచ్చేస్తుంది, తర్వాత బాధపడుతున్నాం అంటే అట్లీస్ట్ అవును ప్రభుజీ. తర్వాత బాధపడుతున్నాం అంటే అది వైష్ణవ లక్షణం. సో మంచి లక్షణం. సో ఆ ఒక మంచి లక్షణం మనలో ఉంది. సి ఎన్ని తప్పులు చేసినా కూడా నేను తప్పు చేయలేదు, నేనే రైట్ అని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్ని తప్పులు చేసినా కూడా ఒక్కసారి కూడా పోయి నన్ను క్షమించండి అని అడిగే గుణం లేకుండా ఎంతో మంది ఉన్నారు. కానీ అట్లీస్ట్ ఈ ప్రాబ్లం నన్ను ఇట్లా వెంటాడుతుంది, నాకు ఎందుకు ఇలా కోపం వస్తుంది, నేను ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యాను, ఇలా కాకూడదు కదా ఆ, అని మనం అనుకుంటున్నామంటే అది మంచి స్వభావం. సో అది ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాలి. రెండోది, ఆ మూమెంట్లో ఆ టైంలో అలా ఎందుకు ప్రవర్తించాం, ఆ టైంలో మనకి అలా ఆ టైంలో అలా ఎందుకంటే మన సాధన శక్తి ఇంకా లోతుగా లేదు అని అర్థం. సో మనం ఇంకా మంచిగా చాంటింగ్ చేయాలి, ఇంకా ఎక్కువగా వినాలి భగవంతుని యొక్క లీలలు. మీరు చూడండి, ఎప్పుడన్నా బాగా డీప్ డివోషనల్ సర్వీస్లో బాగా డీప్గా ఉన్నట్టు హ్యాపీగా ఉన్నప్పుడు మీరు ఎవరన్నా వచ్చి ఏ పని చేసినా కూడా మీకు ఎక్కువ చీదరింపు రాదు. కానీ ఒక్కొక్కసారి ఒక 2-3 రోజులు కథ వినకుండా, ఒక వారం రోజులు టెంపుల్కి పోకుండా, ప్లస్ అక్కడ ఇక్కడ తిరిగి అక్కడ ఇక్కడికి వెళ్ళి ప్రాపంచిక వ్యక్తులను కలిసి వచ్చినప్పుడు మనకు సడన్ గా ఇట్లా వచ్చేస్తాయి. నిజం ప్రభుజీ, చాలా నిజాలు ఇవి. సో మనము ఇంక్రీజ్ చేసుకోవాలి, సత్వగుణ ఇంక్రీజ్ చేసుకోవాలి, ప్లస్ డివోషనల్ సర్వీస్ యాక్టివిటీస్ వినడం ఇంక్రీజ్ చేసుకోవాలి, టెంపుల్లో సేవ చేయడం ఇంక్రీజ్ చేసుకోవాలి, చదవడం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇట్లాంటి పదే పదే ఎక్కువగా అవుతుంటే మనం అది ఎక్కువ డోస్ పెంచాలి. తద్వారా మెల్లమెల్లగా మనము గురు మహారాజ్ ఏం చెప్తారంటే మనకు అన్నీ బాగున్నాయి అనుకోండి, మనకి అప్పుడు ఆ టైంలో బాధ లేదు, ప్రెషర్ లేదు, డబ్బు ప్రాబ్లం లేదు, హెల్త్ ప్రాబ్లం లేదు, అన్నీ సరిగ్గా ఉన్నాయి, అన్నీ మామూలుగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అప్పుడు మనం చాలా డీప్గా వెళ్ళి భక్తి ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయాలంట. ఎందుకు అంటే మనకి మనం హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇది వాడుకుంటాం మనం. సో మనం అన్నీ బాగున్నప్పుడు మనం ఆ, భక్తిలో లోతుకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఇట్లాంటి అలజడి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా బయటపడగలుగుతాం. మన లోతు బాగా లేదనుకోండి డివోషనల్ సర్వీస్లో, భక్తిలో, ఇటువంటి చిన్న అలజడి వచ్చినా కూడా మనం అలజడికి విక్టిమ్స్ అవుతాం. సో మనం స్లోగా ఇది భక్తి లోతు వెళ్ళడానికి పెంచుకోవాలి. ఎక్కువ శ్రవణం, ఎక్కువ కీర్తనం, ఎక్కువ సర్వీసు, ఎక్కువ రీడింగ్, భాగవతం చదవడం, భాగవతం వినడము, ఇవి చేయాలి. ఓకే, ఇంకా లాస్ట్ ప్రశ్న ఎవరికైనా ఉందా? థ్యాంక్ యూ హరే ప్రభుజీ, కృష్ణ ప్రణామాలు హరే ప్రభుజీ. కృష్ణ దండాలు. దండోత్ ప్రణామ్ మధుగోపాల్ ప్రభు ప్రభు. మరి కోరికలు తగ్గాలంటే ఏం చేయాలి?
కోరికలు తగ్గాలి అంటే ఎస్ ప్రభు, మనము భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. భక్తుల యొక్క సాంగత్యంలో ఎక్కువగా మనము ఉంటే ఆటోమేటిక్గా మనకి ఏ కోరికలు పెట్టుకోవాలి, ఏ కోరికలు పెట్టుకోవద్దో అర్థమవుతాయి. ఓ, వాళ్ళందరూ అంత చక్కగా మంగళారతికి వస్తున్నారు, చక్కగా చాంటింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఇంత ప్రశాంతంగా ఉంటున్నారు, వాళ్ళు టెంపుల్లో ఇంత సేవ చేస్తున్నారు, ఎన్ని గుణాలు ఉన్నాయి వాళ్ళకి. నేను కొంచెం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. మీరు టెంపుల్కి దూరంగా ఉండి అట్లా ఇట్లా ఉండి నేను నేను భక్తుల సాంగత్యం లేకుండా నేను భక్తిలో ముందుకు వెళ్తానంటే ఇంపాసిబుల్. మీరు ఈరోజు 16 రౌండ్లు చేసినా కూడా భక్తుల సాంగత్యం లేకపోతే ఏదో విధంగా మెల్లమెల్లగా దూరం అయిపోతుంది. సో సో మన అసోసియేషన్ ప్రభు, మన అసోసియేషన్, మనం ఎవరితో అసోసియేట్ అవుతున్నాము అట్లా. ప్లస్ కోరికలు ఆ, తగ్గాలి అంటే ఆ, కృష్ణ పట్ల కోరికలు పెంచుకోవాలి. సో ఇప్పుడు చిన్నపిల్లలకి బాగా మారం చేసే చిన్నపిల్లలకి ఏం చేస్తారు? తల్లి ఏం చేస్తుంది? ఇమీడియట్గా బొమ్మలు ఇస్తుంది ఆడుకోమని. అంటే వాళ్ళకి ఏదో ఒకటి కావాలి, వాళ్ళ మైండ్ని దేని మీదనో పెట్టాలి. మనం కూడా మన మైండ్ని, మన కోరికల్ని ఒక దాని మీద పెట్టేసాలి, కృష్ణ మీద పెట్టేయాలి. సో కృష్ణలో ఎంత సర్వీస్లో నిమగ్నం అయిపోవాలంటే మనకు అసలు కోరికలు కూర్చొని ఆలోచించే టైం కూడా ఉంచకూడదు మైండ్కి. ఎప్పుడైతే మనం మైండ్ టైం ఇచ్చామనుకోండి, అది డెవిల్స్ అడ్వకేట్ అవుతుంది. అది ఆ, దయ్యాలకి ఒక లాయర్ లాగా అవుతుంది మన మైండ్. లాయర్ పని ఏంటి? వాదోపవాదాలు చూడడం లాయర్ పరిస్థితి. సో మనం ఎప్పుడైనా ఖాళీగా కూర్చొని టైం ఇచ్చామనుకోండి మైండ్కి, అప్పుడు ఏమవుతుంది? దయ్యాల యొక్క లాయర్ లాగా తయారవుతుంది మైండ్. కాబట్టి మైండ్ ఎప్పుడు ఫ్రీగా పెట్టకూడదు. ఎప్పుడు ఏదైనా ఒకటి చదువుతూ ఉండాలి, కృష్ణ కథ, లేదా కీర్తన చేస్తూ ఉండాలి, లేదా చాంటింగ్ చేస్తూ ఉండాలి, లేదా టెంపుల్లో సేవ చేస్తూ ఉండాలి, లేదా డివోటీస్తో కలిసి అలా ఇలా కొద్దిసేపు వాకింగ్కి వెళ్ళాలి, మాట్లాడాలి, విశ్లేషణ చేసుకోవాలి. అన్ని భక్తితో సేవలో నింపేసేయాలి మనం. నింపేస్తే ఇంకా టైం అనేది ఉండదు. మీరు అన్ని పనులు చేసుకొని 2 గంటల టైం ఉంది ఇప్పుడు, మంచి కూర్చొని మైండ్ని ఇలా ఆలోచిస్తున్నారు, అప్పుడు ఏమవుతుంది? దయ్యాలకి అడ్వకేట్ లాగా అయిపోతుంది మైండ్. ఓకే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. చాలా ఊహించుకుంటానే ఆనందం అనిపిస్తుంది. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభు. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. హరే కృష్ణ. నిజంగా కూడా చాలా ఎక్స్పెక్టేషన్ తోటి అన్ని సమస్యలు వస్తాయి ప్రభు. ఎస్ ఎస్. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ ఖాళీగా ఉంటే దయ్యాల కొట్ట అవుతుందా ప్రభు? ఎక్స్పెక్టేషన్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. ఎక్స్పెక్టేషన్ వల్లనే అన్ని ప్రాబ్లమ్స్. భార్య భర్త నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తుంది, భర్త భార్య నుంచి ఆశపడుతుంది, పిల్లలు ఇలా ఉండాలని తల్లిదండ్రులు ఆశపడతారు, తల్లిదండ్రులు పిల్లలు ఇలా ఉండాలని ఆశపడతారు. అంతా ఆశతోనే మొదలవుతుంది అనమాట. మన ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేది ఆశతోటే. ఆశని మనం జీరో చేసేస్తే ఇవన్నీ పోతాయి, ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ప్లస్ మైండ్ని ధన్యవాదాలు. ఖాళీగా ఉంచకూడదు. చాలా 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 ధన్యవాదాలు ప్రభు. చాలా మంచి విషయాలు చెప్పారు నిజంగా. ఈ రోజు క్లాస్ బాగుంది ప్రభు. ఎంతో ఓపిగ్గా మా అందరి మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్పారు ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. శిల ప్రభుపాదు, గురు మహారాజు, గురు వర్గా నుంచి నేను ఏమేమైతే క్లాస్లో విన్నానో అవే చెప్పాను మాతాజీ. సో ఏమేమి మంచి పాయింట్స్ ఉన్నా అవన్నీ ఆ ఘనతంతా వాళ్ళకి చెందుతుంది. హరే కృష్ణ. మేము భక్తిలో ముందు పోవడానికి మీ జవాబులు అన్ని మేము విశ్లేషించుకొని ముందు పోవడానికి సహకరిస్తాయి ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాదాలు. ప్రభుజీ హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ప్రభుజీ చిన్న అటాచ్మెంట్ తొలగించుకోవడం చాలా కష్టమేమో అనిపిస్తుంటది ప్రభుజీ. బాధ్యత నిర్వర్తించాలి అన్నప్పుడు మళ్ళీ అటాచ్మెంట్ లోకి వెళ్తున్నామా అని అనిపిస్తుంది ప్రభుజీ. ఇదంతా ఇప్పుడు మనము తొలగించుకోలేమేమో, ఈ భగవంతుని దయ వల్లనే తొలగుతుందా? పూర్తిగా చేయాలి భక్తి అనేది ఈ మాతాజీలకైతే మరీ కష్టంగా ఉంది. ఇంట్లో డివోటీస్ కాని వాళ్ళకైతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ప్రభుజీ. ఎట్లా ఇంకా ముందుకు వెళ్తాము అనేది అనిపిస్తుంది ప్రభుజీ. అంటే అటాచ్మెంట్ అనేది బాధ్యతగా తీసుకోవాలా లేదా ఎట్లా ప్రభుజీ? అది ఎస్ మాతాజీ. అటాచ్మెంట్ అంటే సంగత్వం. అటాచ్మెంట్ అంటే మనకు టెంపుల్లో ఒక సేవ ఇచ్చారు. ఆ సేవ మనం అటాచ్మెంట్తో చేయాలా వద్దా? బాధ్యతతో చేయాలా వద్దా? 100% బాధ్యతతో చేయాలి.
చాలా గట్టి బాధ్యత తీసుకొని చేయాలి. కృష్ణ సేవ కాబట్టి మనం చాలా క్షుణ్ణంగా చాలా మంచిగా చేయాలి ఆ పని. కానీ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. అది చాలా ఇంపార్టెంట్. మన సర్వీస్ మీద కూడా మన అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. మన ఫ్యామిలీ మెంబర్స్తో అటాచ్మెంట్ ఉండకూడదు. ప్రాపంచిక వ్యక్తులతో అసలు ఉండకూడదు. మన మన సంబంధాల మీద ఉండకూడదు. ఎందుకంటే ఏ చిన్న ఎక్కడ అటాచ్మెంట్ మనం పెట్టుకున్నా సరే మళ్ళీ ఇంకో జన్మకు మనం రెడీ అవుతున్నాం. సో అటాచ్మెంట్ దేని మీద పెట్టుకోకూడదు. సరే అట్లా అని మరి టెంపుల్లో వెళ్తే కొంచెం సర్వీస్ ఇస్తారు. మాతాజీ మీరు బుక్ డిస్ట్రిబ్యూషన్ బాగా చేస్తారు, మీరు వంట బాగా చేస్తారు, మీరు ఇచ్చేయండి. ఓకే, నేను వంట మనిషిని అయిపోయాను, నేను వండితే 200 మంది తింటారు, అన్నిసార్లు పర్ఫెక్ట్గా వస్తుంది, అందరికీ పేరు ప్రఖ్యాతలు వచ్చాయి, మాతాజీ కేక్ చేస్తే చాలా బాగుంటుంది, మాతాజీ బిర్యానీ చేస్తే చాలా బాగుంటుంది, ఇట్లా వచ్చేసింది అందరు ఘనత. అప్పుడు మనకు అటాచ్మెంట్ ఇంకా పెరుగుతుంది అనమాట, సేవ మీద పెరుగుతుంది. ఏయ్ నువ్వు ఈరోజు ఇది చెయ్యి, ఏయ్ నువ్వు అలా చెయ్యి, మనం ఇంకా కమాండ్ చేస్తున్నాం. సో అలా చేయకూడదు. సో మనము సేవ చేయాలి, కృష్ణ ప్రీత్యర్థం చేయాలి. కృష్ణ మనకేమన్నా స్కిల్ ఇచ్చాడు, ఆ శక్తి ఇచ్చాడు, ఆ నాలెడ్జ్ ఇచ్చాడు, కృష్ణ ఇచ్చాడు కాబట్టి కృష్ణ ఆ, ప్రీత్యర్థం మనం ఆ పని చేస్తున్నాం, ఆ సేవ తీర్చుకుంటున్నాం, అయిపోయింది అంతే. ఏమైనా ఘనత వచ్చిందా కృష్ణకి ఇచ్చేసేయాలి, గురువుకి ఇచ్చేసేయాలి. అది మనం తీసుకున్నాం అనుకోండి కాలిపోతాం, ప్రాబ్లం. సో అట్లా అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. డ్యూటీ, ఎస్, బాధ్యత 100% తీసుకోవాలి, 200% తీసుకోవాలి, 500% తీసుకోవాలి, బాధ్యత 100% తీసుకోవాలి. ఒకటి ఇది డివోటీస్. రెండోది మరి ఫ్యామిలీ మెంబర్స్లో మనకు అటాచ్మెంట్స్ ఉంటాయి కదా, భార్య భర్తల పైన, కొడుకు తల్లి, తల్లిదండ్రులు, పిల్లలు, అటాచ్మెంట్స్ పెట్టుకోకూడదు. అటాచ్మెంట్స్ చాలా దృఢంగా ఉంటాయి, చాలా డీప్గా ఉంటాయి. ఆ అటాచ్మెంట్స్ పోవడం అంత ఈజీ కాదు. ఓన్లీ మనం చాంటింగ్ చేసి డివోటీ సాంగత్యంలోనే ఉంటేనే అదే అయిపోవాలి. ఈ లైఫ్లో మనం ఎలా తయారు కావాలంటే, కొబ్బరికాయని తీస్తే ఒక కొబ్బరి బొండ పీచ్ అంతా తీస్తే ఒక టెంక ఉంటుంది, ఆ టెంక పలగొట్టగానే ఏమవుతుంది, ఆ ఆ తెల్లటి కొబ్బరి గట్టిగా పట్టుకొని ఉంటుంది ఆ చిప్పకి. కొన్నిసార్లు మనం స్పూన్ పెట్టి తీస్తాము, ఒకసారి కత్తి పెట్టి తీస్తాం, కింద కొట్టి తీస్తాము, అలా కాదు. కొన్ని కుడుకలు ఎలా ఉంటాయి, అదంతా వదులుగా ఉంటాయి. కొబ్బరికాయ ఇలా ఊపగానే కదులుతూ ఉంటుంది, ఆ కుడక లోపల కుడక కూడా కదులుతుంది. ఆ కొబ్బరి టెంక పలగొట్టగానే కుడక అంతా వచ్చేస్తుంది ఈజీగా. మనం కూడా అలా కావాలి, మన మన సూక్ష్మ శరీరం, మన ఆత్మ ఎలా అయిపోవాలి, మన సూక్ష్మ శరీరం అట్లా వదులుగా కావాలన్నమాట. అంటే దేని మీద అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. సో అది చాలా ఇంపార్టెంట్. రెండోది మీరు ఇంకో పాయింట్ ఏం చెప్పారు, మరి మాతాజీస్కి ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి కదా కోరికలు కానీ ఇవన్నీ. ఎస్. సో చాణక్య పండిట్ బుక్లో చదివాను నేను. ఆ, కామమైనా సరే ఇవన్నీ ఏమైనా సరే కోరికలైనా సరే ఆ, 9 రెట్లు ఎక్కువ ఉంటాయంట మాతాజీస్కి, మగవాళ్ళ కంటే కూడా. సో మరి దీని నుంచి ఏ విధంగా మనం బయటికి రావాలి, 9 రెట్లు ఎక్కువగా అన్నిటి మీద అలా ఉంటే ఇంకా కష్టం కదా. ఎస్. అయితే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలకి డ్రెస్సులు వేయడము, రకరకాల డ్రెస్సులు వేయడము, వాళ్ళకు ఆట వస్తువులు కొనియడము, వాళ్ళని చూడడము, వంట చేయడము. ఇప్పుడు మీరు 10 పనులు చేయగలుగుతున్నారు ఈజీగా, అన్ని అన్ని 10 పనులు అవుతున్నాయి అక్కడ, అంటే మైండ్ 10 వాటి మీద వెళ్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి మీరు, దాన్ని మీరు కృష్ణకి డౌటేలు చేసుకోవాలి. రోజు కృష్ణ భగవాను నిద్ర లేపాలి, రోజు కృష్ణ భగవాన్కి డ్రెస్ వేయాలి, రోజు కృష్ణ భగవాన్కి అభిషేకం చేయాలి, తర్వాత నగలు పెట్టాలి, కృష్ణ భగవాన్కి పెయింటింగ్ చేయాలి, తర్వాత కృష్ణకి ఫెస్టివల్ వచ్చినప్పుడు ఫెస్టివల్ డ్రెస్సెస్ మార్చాలి, తర్వాత నలుగురిని పిలిచేసి వాళ్ళతో పాటు అలంకరణ చేయాలి డీటీస్ని, ఆ తర్వాత బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాలి, వంట చేయాలి, చెప్పన్ భోగ్ చేయొచ్చు. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే రకరకాలుగా మీకున్న స్కిల్ అన్నీ, మాతాజీస్కి ఉన్న ఆ స్కిల్ అన్నీ కూడా కృష్ణకి డైవర్ట్ చేయాలి. ఏదో విధంగా కృష్ణకి ముడిపెట్టాలి, మనం మనం చేసే పనులను కృష్ణకి ముడిపెట్టాలి. పొద్దుగాల లేవగానే అనుకోవాలి, ఈరోజు కృష్ణకి నేను ఏం డ్రెస్ చేయాలి, ఈరోజు కృష్ణకి నేను ఏం వంట చేయాలి, కృష్ణని పడుకోబెట్టాలి. ఇప్పుడు 8 అవుతుంది రాత్రి, నేను ఇంకా బయట ఉన్నాను, కృష్ణ పడుకోవాలి ఇప్పుడు. సో అట్లా ఎస్, మనకున్న మైండ్ని, మనకున్న స్కిల్స్ని మనం కృష్ణ సర్వీస్ పట్ల పెట్టాలన్నమాట. సో మన పిల్లల పట్ల అయితే ఎట్లయితే మనం అన్నీ చూసుకుంటున్నాం, వాళ్ళు తినే ఆహారం ఏంటి, వాళ్ళు ఎలా తింటారు, ఏ బట్టలు వేసుకుంటారు, వాళ్ళ బర్త్డేస్ ఎప్పుడు, అన్నీ గుర్తుంటాయి మనకి. అలాగే కృష్ణకి గుర్తుపెట్టుకోవాలి, జన్మాష్టమికి ఏం చేయాలి, ఏ డ్రెస్ కొనాలి, కృష్ణకి ఏ ముకుట్ పెట్టాలి, ఆ, తిలక్ ఎలా పెట్టాలి, పెయింటింగ్ ఎలా చేయాలి, అట్లా. సో డిటి వర్షిప్ చాలా తొందరగా స్టార్ట్ చేయాలి అందరూ. ప్లస్ ఇంకోటి చదవడం కానీ గ్రూప్గా మాతాజీస్ అందరు కూర్చొని
రోజు కృష్ణ కథ ఏదో ఒకటి చదవకుండా కృష్ణ బుక్ కానీ 10th క్యాంటో శ్రీమద్ భాగవతం కానీ చైతన్య చరితామృత కానీ చదవడం, పద్యాలు, కృష్ణ సాంగ్స్ పాడడం కానీ అట్లా. సో మన మైండ్ ఎంత ఉంటే అన్ని విధాలుగా కృష్ణకి పైన ఎక్కువ బిజీ అయిపోవాలి మనం. సో మైండ్ని ఉత్తగా పెట్టకూడదు. ఎప్పుడైతే మైండ్ ఉత్తగా పెడితే దాంట్లో నుంచి ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేయొచ్చు మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय. हरे कृष्ण. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. ప్రణామాలు, ధన్యవాదాలు. ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభు. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. మీ అమూల్యమైన టైం మా గురించి చేసినందుకు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ.